గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలసిస్. ఈ రోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. సో మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను, మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ వచ్చేసి యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే ఫీజు కేవలం 60,000 రూపాయలు మాత్రమే. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు క్లాసెస్కి యాక్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ, మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీ క్లాసెస్ అనేవి చూసుకోవచ్చు. అండ్ ఒకేసారి పే చేయాలా సార్ అంటే అక్కర్లేదు. నెలకి 5,000 రూపాయలు చొప్పున కూడా మీరు ఫీజుని పే చేయొచ్చు. బెటర్ కేర్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి సబ్జెక్ట్ని డీల్ చేయడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వాలనుకుంటే 7893899553 ప్రత్యూష మేడం నెంబర్ ఫోన్ చేసి జాయిన్ అవ్వండి. లేకపోతే మన ltxclasses.com వెబ్సైట్ విజిట్ చేసి కూడా మీరు అక్కడ డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. సో ఫీజు అనేది 1 డిసెంబర్ నుంచి 70,000 రూపీస్ అవుతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, ఓకేనా? సో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు, మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఈ ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో దానికోసం కూడా మీరు వేరే ఇన్స్టిట్యూట్కి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన ఇన్స్టిట్యూట్లోనే రావడం అనేది జరుగుతుంది. రూపాయి కూడా తీసుకోకుండా ఎక్స్ట్రా సిలబస్ వీడియోస్ కూడా మీకు యాక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది చక్కగా. ఎందుకంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ఎక్కువగా రాస్తూ ఉంటారు కాబట్టి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ వీటన్నిటికీ మీకు యాక్సెస్ అనేది ఉంటుంది అన్నమాట. అర్థమైంది ఆ వీడియోస్. అండ్ రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా వచ్చేస్తుంది అనమాట. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీరు విడిగా తీసుకోవాలంటే జస్ట్ 12,000 మాత్రమే. అది కూడా 22 నవంబర్ లోపు జాయిన్ అయితే. మామూలుగా ఫీజు 15,000. సో 12,000కే మీకు అందించడం అనేది జరుగుతుంది. ప్రైమరీగా నేను సురేష్ సరే హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది వీడియోస్. పాలిటీ, ఎకానమీ సురేష్ సార్ చెప్తారు. అండ్ హిస్టరీ నేను చెప్తాను. జాగ్రఫీ మీకు ప్రసాద్ సార్ చెప్తారు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు, చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే ఎన్సీఆర్టీ కోర్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారో లెట్ మీ కంగ్రాచులేట్ యు ఆల్, బికాజ్ మీరు చాలా స్ట్రాంగ్ బేసిక్స్తో మీరు అద్భుతంగా నేర్చుకోబోతున్నారు. నన్ను నమ్మండి, ఎందుకంటే వి డిరైవ్ ది ఎసెన్స్ ఆఫ్ ద పర్టికులర్ లెసన్. డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ప్రతి ఒక్క పదాని వెనక అండర్లైన్ ఇన్డెప్త్ మీనింగ్తో కలిపి చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వి ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండి హీర్ అట్ ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ వీ విల్ మేక్ యూ ఎంజాయ్ ద లిజనింగ్ పార్ట్ 2. అర్థమైందా? మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్. మీరు సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ ఏవైనా తీసుకోవాలంటే, ఇప్పుడు పాలిటీ మీరు తీసుకోవాలనుకున్నా, లేకపోతే హిస్టరీ మీరు తీసుకోవాలన్నా, ఎకానమీ మీరు తీసుకోవాలన్నా, జాగ్రఫీ తీసుకోవాలన్నా జస్ట్ 5,000 రూపీస్ మాత్రమే. 22 నవంబర్ వరకు. 23 నుంచి 7,000 రూపాయలు అవ్వబోతున్నాయి. సో ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో ఇవన్నీ రికార్డెడ్ వెర్షన్లో వస్తాయి. 5,000కి మీరు జాయిన్ అయితే. హిస్టరీ చూడండి, హిస్టరీకి మీకు నేనే టీచ్ చేస్తానమ్మా. హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ కలిపి మీకు 5,000 రూపాయలకి ఇస్తున్నాం. చూడండి ఎంత చక్కగా మీకు ఎంత వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. బెస్ట్ నోట్స్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఎథిక్స్, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ కూడా మీకు జస్ట్ 5,000 రూపాయలు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్, చాలా మంది కరెంట్ అఫైర్స్ మాన్స్టర్ అనుకుంటారు. మీకు కరెంట్ అఫైర్స్ సింప్లిఫై చేసేటటువంటి పూర్తి బాధ్యత మాది. బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ప్రతిదీ నేర్పిస్తామండి. అర్థమైందా? సో మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి కరెంట్ అఫైర్స్ కోర్సులో. ప్రిలిమ్స్ 2022 టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీకు ఉంటుంది కోర్సెస్. సో 5,000 రూపీస్కి అందిస్తున్నాము. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో మీకు ఎప్పుడైనా చెప్తున్నాను, పూర్తి స్థాయిలో ప్రతిదీ కంప్లీట్గా తెలుసుకోవాలంటే ట్రై టు జాయిన్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్. బెటర్ గైడెన్స్ అండ్ సపోర్ట్ ఉంటుంది. మీకు ప్రతి ఆస్పెక్ట్ డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది, రైట్? సో ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ఒక్క మాట అమ్మా, మీకు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ అనిపించవచ్చు. ఆ ఇన్స్టిట్యూట్ని మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. సో బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నారో లేదా కంపేర్ చేయండి. మన అమ్మ భాషలో, తెలుగు భాషలో మీకు ఇన్ డెప్త్ మీనింగ్ అనేది అర్థమవుతుందా, కాన్సెప్చువల్ క్లారిటీ ఉందా లేదో ఎక్స్పర్ట్ అను ఒకసారి కంపేర్ చేయండి. అండ్ దాంతోపాటు వ్యాలిడిటీ కంపేర్ చేయండి, ఫీజ్ కంపేర్ చేయండి, కేర్ అండ్ సపోర్ట్ కంపేర్ చేయండి. ఇవన్నీ కంపేర్ చేసిన తర్వాత ఇఫ్ యూ ఫీల్ లైక్ యు ఆర్ కన్విన్స్డ్ విత్ జాయినింగ్ అవర్ ఇన్స్టిట్యూట్, అప్పుడే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. డెమో వీడియోస్ చూడండి, అన్ని చూసిన తర్వాత జాయిన్ అవ్వండి. అండ్ మన ఇన్స్టిట్యూట్లో 5 ఆప్షనల్స్ కూడా ఉండడం అనేది జరిగింది. 5 ఆప్షనల్స్ ఏంటి? ఆంథ్రోపాలజీ అండ్ దాంతోపాటు సోషియాలజీ. ఈ రెండు నేను చెప్తానండి, డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ బెస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ కోసం చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇఫ్ యూఆర్ థింకింగ్ టు జాయిన్ దీస్ 2 ఆప్షనల్స్, ఇఫ్ యూఆర్ థింకింగ్ టు టేక్ దీస్ 2 ఆప్షనల్స్. అండ్ సెకండ్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈ రెండు సురేష్ సార్ చెప్తారు, డీటెయిల్డ్గా చెప్తారు. సురేష్ సార్ ఎలా చెప్తారో మీకు తెలుసని అనుకుంటున్నాను, మీరు ఆల్రెడీ డెమో వీడియోస్ చూస్తున్నారు. అండ్ తెలుగు లిటరేచర్,
తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ చెప్తున్నారు. తెలుగు లిటరేచర్ నిన్న క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి. తెలుగు లిటరేచర్ నిన్న క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి. సో చక్కగా మీరు జాయిన్. తెలుగు లిటరేచర్ మీకు జస్ట్ 20,000 నుంచి అవైలబుల్గా ఉంటుంది మీరు సింగిల్ పేమెంట్ చేస్తే. సో వీటికి ఏమైనా మీరు సింగిల్ పేమెంట్ చేస్తే 25,000 మీకు మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. సో 5,000 లెక్కన కూడా కట్టుకోవాలంటే 30,000 అవుతుంది ఫీజు. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, మీకు చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రైట్. సో మరి ఫస్ట్ ఆర్టికల్ మాట్లాడదాం హిందూ అనాలిసిస్ లో, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి, ట్రేడ్ పాలసీ ఫోరం ఏ ఛాన్స్ ఫర్ ఇండియా యుఎస్ టు అలైన్ ఎక్స్పెక్టేషన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. ఎకనామిక్ రిలేషన్స్ బిట్వీన్ టూ కంట్రీస్ లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. జాగ్రత్తగా వింటే క్లియర్ గా మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి అమ్మా. సో మొదట న్యూస్ లోకి ఏం రావడం అనేది జరిగింది, ఇండియన్ కామర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్ కామర్స్ మినిస్టర్ అండ్ దాంతోపాటు యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్, యుఎస్ ట్రేడ్ విత్ ఇండియా అని రిప్రజెంట్ చేసేటటువంటి రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో, దే ఆర్ బోత్ మీటింగ్ అండి. ఇద్దరుకి ఒక మీటింగ్ అనేది త్వరలో జరగబోతుంది అండర్ యుఎస్ ఇండియా ట్రేడ్ పాలసీ ఫోరం ఫ్రేమ్వర్క్. వాట్ ఈస్ దిస్ ఫ్రేమ్వర్క్? ఈ ఫోరంని ఎందుకు కన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది? టు టు డిస్కస్ అబౌట్, టు డెలిబరేట్ ఆన్ డిఫరెంట్ ఇష్యూస్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ అండి. సో ద ట్రేడ్ పాలసీ ఫోరం విల్ యాక్ట్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అండ్ ఎ ఫౌండేషనల్ ప్రాసెస్ టు హెల్ప్ ద టూ కంట్రీస్ అలైన్ ఎక్స్పెక్టేషన్స్. యుఎస్ కి ఇండియా మీద ఉండేటటువంటి ఎక్స్పెక్టేషన్స్, ఇండియాకి యుఎస్ మీద ఉండేటటువంటి ట్రేడ్ ఎక్స్పెక్టేషన్స్, వాటిని ఎలా మీట్ అవ్వాలనేటటువంటి విషయం కానీ, లేకపోతే అప్రోచెస్, ట్రేడ్ రిలేషన్స్ అనేవి బిల్డ్ చేసుకోవడానికి ఎటువంటి అగ్రిమెంట్స్ అనేవి ఏర్పాటు చేస్తే బాగుంటుంది, లేకపోతే ఎటువంటి సబ్సిడీస్ ఇస్తే బాగుంటుంది, ఈ అప్రోచెస్ ఏవైతే ఉన్నాయి అప్రోచెస్. అండ్ దాంతోపాటు డిస్ప్యూట్ రెజల్యూషన్, ట్రేడ్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ రెజల్యూషన్ కూడా దిస్ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో అది ఉపయోగపడుతుందని చెప్పి రెండు కంట్రీస్ మధ్య వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు చక్కగా నిలబెట్టేందుకు దిస్ యుఎస్ ఇండియా ట్రేడ్ పాలసీ ఫోరం ఏదైతే ఉంటుందో దీన్ని కన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. అండర్ దిస్ ఫ్రేమ్వర్క్ కామర్స్ మినిస్టర్, ఇండియన్ కామర్స్ మినిస్టర్ అండ్ యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు మీట్ అవ్వబోతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. వి టాక్ అబౌట్ ఎకనామిక్ టైస్ బిట్వీన్ బోత్ ఇండియా అండ్ దాంతోపాటు యుఎస్ ఏం చెప్తుంది అంటే, బైలేటరల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది అప్రాక్సిమేట్ గా చాలా పెరగడం అనేది జరిగింది. సో 2001లో $20 బిలియన్ రెండు దేశాల మధ్య వాణిజ్యం అనేది జరిగితే, ఎగుమతులు దిగుమతులు కలిపి. సో ఇప్పుడు 2019లో అది ఎంతకు పెరిగిందంటే $145 బిలియన్ కి పెరగడం అనేది జరిగింది. సో రెండు కంట్రీస్ మధ్య ఒక స్ట్రాటజికల్ అండ్ పొలిటికల్ రిలేషన్స్ తో పాటు ఎకనామిక్ రిలేషన్స్ కూడా ఎంత స్ట్రాంగ్ అవుతున్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అండ్ దాంతోపాటు యుఎస్ కంపెనీస్ ఆల్వేస్ హ్యాస్ బీన్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇండియాలో పెట్టుబడులు పెడుతున్నటువంటి చాలా కంట్రీస్, బయట దేశాలు, విదేశీ కంపెనీస్ మనం చూసుకుంటే చాలా కంపెనీస్ అనేటటువంటివి యుఎస్ బేస్డ్ కంపెనీస్ అమ్మ. సో ఎఫ్డిఐస్ ఏవైతే ఉన్నాయి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి, పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి చాలా యుఎస్ నుంచే ఇండియాకి రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇన్ దిస్ పర్టికులర్ మీటింగ్ రెండు కంట్రీస్ మధ్య ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇష్యూస్ గురించి డిస్కస్ చేయబోతున్నారు. వాట్ ఆర్ దోస్ ఇష్యూస్ సార్? ఫస్ట్ ఇష్యూ ఈజ్ డిజిటల్ ట్రేడ్ అమ్మా. సో వాట్ ఈస్ దిస్ డిజిటల్ ట్రేడ్? మీకు గఫా ట్యాక్స్ అనేటటువంటి ఒక ట్యాక్స్ అనేది చాలా కంట్రీస్ రీసెంట్ టైమ్స్ లో వేస్తున్నారు. వాట్ ఈస్ దిస్ గఫా ట్యాక్స్ సార్? జీ ఫర్ గూగుల్, ఏ ఫర్ యాపిల్, ఎఫ్ ఫర్ ఫేస్బుక్, ఏ ఫర్ అమెజాన్. సో మొనోపొలీ ఉన్నటువంటివి అంటే చాలా ఈ వీళ్ళ రంగాల్లో ఈ కంట్రీస్, ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా పవర్ఫుల్ కంపెనీస్ కదా. సో వాటికి ఇండియాలో కూడా చాలా మంది పీపుల్, మార్కెట్ అనేది ఉండడం అనేది జరిగింది. సో చాలా కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే, ఇంటర్నేషనల్ కంట్రీస్, ఈ కంపెనీస్, ఆల్ దీస్ కంట్రీస్ వర్ బేస్డ్ ఫ్రమ్ యుఎస్ అమ్మ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలకు సంబంధించినటువంటి కంట్రీస్. ఆల్ దీస్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పన్నులు అనేవి విధించడం అనేది జరిగింది. ఈవెన్ ఇండియా కూడా ఈక్విజైజేషన్ లెవే అనేటటువంటి ఒక పన్ను విధించింది. సో ఆ పన్ను ఎత్తేయమని చెప్పి ఇక్కడ చాలా సార్లు యుఎస్ అనేది ఇండియాకి చెప్పడం అనేది జరిగింది. రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ పాడవడానికి ఈ ట్యాక్స్ కూడా ఈక్వలైజేషన్ లెవే అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో దట్ పర్టికులర్ ట్యాక్స్ ని వేవ్ ఆఫ్ చేయమని చెప్పి యుఎస్ అనేది అర్జీ పెట్టుకోబోతుంది, ఇండియాకి చెప్పబోతుంది. అండ్ దాంతోపాటు మార్కెట్ యాక్సెస్. US has always been arguing for enhanced market access to India.
సో యుఎస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ మార్కెట్ ఏదైతే ఉంటుందో, మొత్తం 130 కోట్ల మార్కెట్ కదా, ఇంత హ్యూజ్ మార్కెట్ ని అవి లివరేజ్ చేసుకోవడానికి, ఎక్స్ప్లాయిట్ చేయడానికి దీస్ యుఎస్ కంపెనీస్ అనేవి ప్రయత్నిస్తున్నాయి అన్నమాట. కానీ ఇండియా అనేది ఎలో చేస్తుందా? యుఎస్ కోరుకున్నంతగా అయితే ఎలో చేయట్లేదు. దట్ ఈజ్ ఎ ప్రాబ్లం. అండ్ దాంతోపాటు లేబర్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్, యుఎస్ కూడా ఏం చేయడం అనేది జరుగుతుంది, ఈ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్, లేబర్ స్టాండర్డ్స్ అని చెప్పి మన మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యుఎస్ లోపలికి ఎలో చేయట్లా. మన ప్రొడక్ట్స్ కి వాళ్ళు ఏం చేస్తున్నారు, మార్కెట్ అనేది ఇస్తున్నారా, మార్కెట్ యాక్సెస్ అనేది కల్పించట్లా. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ యుఎస్ అండ్ ఇండియా ట్రేడ్ రిలేషన్స్ అండి. ఇంకొక ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు, జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్, జిఎస్పి అని మీకు తెలుసని అనుకుంటున్నాను. సో యుఎస్ ట్రంప్ హయాంలో 2019లో జిఎస్పి లిస్ట్ నుంచి ఇండియాని అమెరికా అనేది తొలగించడం అనేది జరిగింది. వాట్ ఈస్ దిస్ జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ సార్? సో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. రెండు కంట్రీస్ మధ్య ట్రేడ్ జరుగుతున్నప్పుడు, సపోజ్ యుఎస్ కి ఇండియాకి మధ్య ట్రేడ్ జరుగుతుంది అనుకోండి. సపోజ్ ఇండియా ఏదైతే ఉందో, ఇండియా యుఎస్ కి సపోజ్ వైన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అనుకోండి. ఇన్ కేసు యుఎస్ అనేది ఏం చేస్తుంది, డ్యూటీస్ అనేవి వేస్తుంది, సుంకాలనే వేస్తుంది. ఎందుకు వేస్తుంది? వాళ్ళ దేశీయ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, డొమెస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవడానికి. అర్థమైందా? వాటిని కాపాడుకోవడానికి సుంకాలు వేస్తుంది. కానీ మనకి అంక్టాడ్ ఏదైతే ఉంటుందో 1971లో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒక సలహా అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అవి డెవలపింగ్ కంట్రీస్ కి ఈ శాంక్షన్స్, ఈ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ డ్యూటీస్ మీద, ఈ పన్నుల మీద, ఈ సుంకాల మీద కొంత మినహాయింపు అనేది ఇవ్వాలి. అప్పుడే వీళ్ళకి డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా వాటి తాలూకు ఎకనామిక్ గ్రోత్ అనేది బాగుపడుతుంది. సో మీ అందరికీ తెలుసు, ట్రేడ్ హ్యాస్ ఆల్వేస్ యాక్ట్స్ యాజ్ ఏ ఇంజిన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ కదా. ఆర్థిక అభివృద్ధి కావాలంటే వాణిజ్యం అనేది తప్పకుండా బాగుండాలి. అంతేనా? మనం అదే కదా మనం ఎప్పుడు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తే ట్రేడ్ డెవలప్ అవుతుంది? ఈ డెవలపింగ్ కంట్రీస్ మీద విధించేటటువంటి సుంకాలు తగ్గిస్తే ట్రేడ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ ప్రాతిపదికనే 1975లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చేసింది, ఈ పర్టికులర్ జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిలీజ్ చేసింది. నాట్ ఓన్లీ అమెరికా, మనకి బ్రిటన్ కానీ, అండ్ దాంతోపాటు దీస్ జపాన్ లాంటి డెవలప్డ్ కంట్రీస్ అని వీటి జిఎస్పి సిస్టమ్తో ముందుకు వచ్చినాయి. ఈ జిఎస్పి లిస్టింగ్ ఏదైతే ఉంటుందో దీనిలో అమెరికా జిఎస్పిలో 120 కంట్రీస్, సుమారు 120 కంట్రీస్ అనేవి ఉంటాయి. సో ఈ కంట్రీస్ ఈ లిస్ట్లో ఉండడం వల్ల లాభం ఏంటి ఆ కంట్రీకి? వాటి మీద కన్సెషనల్ డ్యూటీస్ లేకపోతే నో డ్యూటీస్ అనేవి లభిస్తాయి అన్నమాట. అంటే సుంకాలు ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గుతాయి, లేకపోతే నో డ్యూటీ, అసలు సుంకాలు ఏవైతే ఉన్నాయో సుంకాలు లేనటువంటి పరిస్థితి కూడా ఇది కూడా ఉంటుంది. అప్పుడు ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ యొక్క ట్రేడ్ అనేది డెవలప్ అవుతుందా? ట్రేడ్ అనేది తప్పకుండా డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే 2019లో ట్రంప్ హయాంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, దీస్ అమెరికన్ మెడిసిన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి, మెడిసిన్ కంపెనీస్ అండ్ దాంతోపాటు అగ్రికల్చర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు డైరీ కంపెనీస్ అండ్ దాంతోపాటు అగ్రికల్చర్ కంపెనీస్, ఇవన్నీ ట్రంప్ దగ్గరికి వెళ్ళి ఏం చేసాయి, ఫార్మర్స్ లాంటి వాళ్ళు వెళ్ళి ఏం చేశారు, సో ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా నుంచి గూడ్స్ అనేవి ఎక్కువ రావడం వల్ల మాకు వ్యాపారాలు అనేవి దెబ్బతిండడం అనేది జరుగుతుంది. సో ఇండియాకి జిఎస్పి సిస్టంలో ఉండేటటువంటి అర్హత అయితే లేదు, ఇండియాకి అక్కర్లేదు, స్పెషల్ ప్రిఫరెన్సెస్ అనేవి ఇండియాకి అక్కర్లేదు. సో ప్లీజ్ ఇండియా నా లిస్ట్ నుంచి రిమూవ్ చేయండి అని ప్రెజర్ వచ్చి రావడంతో ట్రంప్ 2020 ఎలక్షన్ ఇయర్ కదా, మరి వీళ్ళ నుంచి ప్రెజర్ అనేది ఉంది కదా, వీళ్ళ నుంచి ప్రెజర్ అనేది ఉంది. సో తప్పకుండా ఎలక్షన్ ఇయర్లో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి ట్రంప్ తప్పకుండా డెసిషన్ అనేది తీసుకోవాలి. సో అందుకే 2019లో ట్రంప్ ఏం చేశాడు, అంత స్ట్రాంగెస్ట్ అలై అయినటువంటి ఇండియాని జనరల్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటికి తొలగించడం అనేది జరిగింది. అప్పటి నుంచి అది ఇండియాకి అండ్ యుఎస్ కి మధ్య చాలా పెద్ద పాయింట్ ఆఫ్ కన్సర్న్ గా, ఒక బాటిల్ నెక్ గా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ ఇష్యూస్ గురించి ఇప్పుడు మనకి మాట్లాడబోతున్నారు దిస్ పర్టికులర్ రాబోయే మీటింగ్ లో, which is under US India Trade Policy Forum Network. సో డీటెయిల్డ్ గా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మస్ట్ ట్రైన్ ఇన్ నేషన్స్ వైలేటింగ్ ట్రేడ్ రూల్స్, పీయూష్ గోయల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ ఏనా. సింపుల్ ఆర్టికల్, మీకు ఈజీగా అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. మనకి కాంటెక్స్ట్ ఏంటి, కొద్ది రోజుల్లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క మినిస్టీరియల్ మీటింగ్ ఏదైతే ఉంటుందో ఈ మినిస్టీరియల్ మీటింగ్ అనేది జరగబోతుంది. సో ఈ మినిస్టీరియల్ మీటింగ్ ముందు పీయూష్ గోయల్ గారు కొన్ని విషయాలు
అర్జెంట్ గా తేల్చుకోవాలి అని చెప్పి అంటున్నారు. ఏ విషయాలు తేల్చుకోవాలనుకుంటున్నారు? దిస్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ఇది తన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ట్రీట్మెంట్ సబ్జెక్టివ్ గా ఉంది. సబ్జెక్టివ్ అంటే అర్థం ఏంటంటే బయాస్డ్ గా ఉంది. ఇది డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వైపే మొగ్గు చూపిస్తుంది కానీ డెవలపింగ్ నేషన్స్ యొక్క ఇంట్రెస్ట్ గురించి ఇది పని చేయట్లేదు. ఏది పని చేయట్లేదు? దిస్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పడం అనేది జరిగింది. హీ ఎక్స్ప్రెసెస్ సమ్ కన్సర్న్స్ ఓవర్ మెంబర్ నేషన్స్ నాట్ వర్కింగ్ ట్రాన్స్పరెంట్లీ. చూడండి ఏం లేదని చెప్తున్నారు, ట్రాన్స్పరెన్సీ పారదర్శకత అనేది లేదంట. ఈ దేని వర్కింగ్ లో? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క వర్కింగ్ లో ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. అండ్ ట్రేడింగ్ రూల్స్, గ్లోబల్ ట్రేడింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ఇదైనటువంటి యాక్సెప్ట్ చేసినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూల్స్ ని వాళ్ళు పాటించట్లేదు అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. దెర్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ ఫెయిర్ ప్లే అండ్ ఆనెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్. కంట్రీస్ ఆనెస్ట్ గా బిజినెస్ ప్రాక్టీసెస్ అనేవి చేయట్లేదు. సో వీటిని తప్పకుండా దీస్ ఇవేవైతే ఉన్నాయో ఐ మీన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ఆ మినిస్ట్రియల్ మీటింగ్ లో మేము ప్రస్తావిస్తాము అని చెప్పి మన పీయూష్ గోయల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఈవెన్ డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో డెవలప్డ్ నేషన్స్ అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ కి పాల్పడుతున్నాయి. అభివృద్ధి చెందినటువంటి దేశాలు ముఖ్యంగా ఇన్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ట్రేడ్ బెనిఫిట్స్. నేను చెప్పాను కదా డిఫరెన్షియల్ ట్రేడ్ బెనిఫిట్స్. మనకి అంక్టాడ్ చెప్పింది, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ఏం చెప్పారు? నో, దిస్ ట్రేడ్ ఈస్ ద ఇంజిన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. అంతే కదా, ఎకనామిక్ గ్రోత్ ఉండాలంటే వాణిజ్యం అనేది సరిగ్గా జరగాలి. డెవలపింగ్ కంట్రీస్ డెవలప్ నేషన్స్ గా మారాలి అంటే వాణిజ్యం అనేది సరిగ్గా ఉండాలి. అవునా కదా? ట్రేడ్ అనేది సరిగ్గా జరగాలి. సో ట్రేడ్ అనేది సరిగ్గా జరగాలంటే ఏం చేయాలి? దీస్ డెవలప్డ్ నేషన్స్ డెవలపింగ్ నేషన్స్ కి కొన్ని కన్సెషనల్ ట్రీట్మెంట్, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేవి ఇవ్వాలి. డ్యూటీస్ తగ్గించడం కానీ లేకపోతే డ్యూటీస్ కంప్లీట్ గా వేయకపోవడం కానీ ఇలాంటివి జరగాలి. బట్ అవి జరుగుతున్నాయా? జరగట్లేదు. డెవలప్డ్ కంట్రీస్ ఇప్పటికీ వాళ్ళ ఇంట్రెస్ట్ తోనే వెళ్తున్నాయి కానీ డెవలపింగ్ కంట్రీస్ గురించి ఆలోచించట్లేదు అనే విధంగా ఈయన చెప్పారు. అండ్ దాంతోపాటు ఈ మీటింగ్ లో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి వచ్చిందండి. ఏంటది? రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, ఆర్సెప్ ఏదైతే ఉంటుందో ఆర్సెప్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్ అండి. మల్టీలేటరల్ అగ్రిమెంట్ అని చెప్పి, మల్టీలేటరల్ ఎకనామిక్ అగ్రిమెంట్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. ఆర్సెప్ ఈ సైన్డ్ బై 15 నేషన్స్. మీ అందరికీ తెలుసు ఏంటండి ఆ 15 నేషన్స్? ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఏషియన్ ఏదైతే ఉంటుందో ఏషియన్. అండ్ దాంతో పాటు 5 అదర్ కంట్రీస్. ఏంటండి 5 అదర్ కంట్రీస్? పెద్దన్న చైనా అనేది ఉంటుంది, అండ్ దాంతో పాటు జపాన్ అనేది ఉంటుంది, అండ్ దాంతోపాటు సౌత్ కొరియా అనేటటువంటిది ఉంటుంది, అండ్ దాంతోపాటు 2 పక్క పక్కనే ఉన్నటువంటి నేషన్స్, ఒకటి ఆస్ట్రేలియా, రెండవది న్యూజిలాండ్ అన్న. అర్థమైందా? సో 15 నేషన్స్ కలిపి ఇది సైన్ చేయడం అనేది జరిగింది. వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ లో మొత్తం 10 కంట్రీస్ ఉన్నాయి. 10 + 5 మొత్తం 15. ఈ ఏషియన్ అంటే ఏంటి సార్ అని మీ అందరికీ డౌట్ రావచ్చు. ఏషియన్ గురించి ఎవరికైనా తెలియకపోతే ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి కొట్టండి. సో నేను అక్కడ డీటెయిల్డ్ గా ఒక వరల్డ్ టూర్ లాగా ఏషియన్ గురించి మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఒక్కసారి చూస్తారు, మరి ఎప్పటికీ మర్చిపోరు. నాది హామీ, వెంటనే ఇక్కడే పాజ్ చేసి ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి కంటిన్యూ చేయండి. ఓకేనా? రైట్ నాన్న. మరి సో ఇది చైనా ఇప్పుడు ఫస్ట్ 2012 లో ఈ ఆర్సెప్ సైన్ చేయాలనేటటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో మొదలైనవి. సో ఫైనల్ గా ఆర్సెప్ ఎప్పుడు సైన్ అయింది? గత సంవత్సరం 2020లో సైన్ అవ్వడం అనేది జరిగింది. చాలా మంది అన్నారు సో ఇట్ ఈస్ ఏ 15 కంట్రీస్ బ్లాక్ కాబట్టి ట్రేడ్ అనేది గ్రోత్ ఎకనామిక్ గ్రోత్ అన్ని కంట్రీస్ కి ఉంటది అని చెప్పి చాలా మంది అన్నారు. బట్ 2012 నుంచి చర్చల్లో ఇండియా భాగస్వామిగా ఉన్నప్పటికీ, పార్ట్నర్ గా ఉన్నప్పటికీ 2020లో ఫైనల్ అగ్రిమెంట్ సైన్ చేసేటప్పుడు మాత్రం ఇండియా తప్పుకోవడం అనేది జరిగింది. 2019 లో తప్పుకుంది. ఇండియా ఎక్స్ప్రెస్డ్ మెనీ కన్సర్న్స్, మెనీ ఇష్యూస్ దీని గురించి. ఎందుకంటే ఈ పర్టికులర్ డీల్ ఏదైతే ఉంటుందో ఆర్సెప్ అగ్రిమెంట్ చైనా సెంట్రిక్ గా ఉంది. సో చైనాకే లాభపడుతుంది కానీ మాకెవరికి లాభపడదు అని చెప్పడం అనేది జరిగింది. ఇంతకీ ఆర్సెప్ లో సైన్ చేసినటువంటి కంట్రీస్ కి ఏంటండి ఒరిగేది ఏంటండి? మీకు అర్థం కాలేదు కదా, ఒక్క విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఏషియన్ కంట్రీస్ ఇప్పుడు చైనా, జపాన్ దీనిలో ఇవి ఉన్నాయా? దీనిలో ఈ పర్టికులర్ ప్యాక్ట్ లో భాగంగా ఉన్నాయా? చైనా నుంచి జపాన్ కి ఏవైనా గూడ్స్ వెళ్ళాయి అనుకోండి, జపాన్ ఏం చేస్తుంది? కన్సెషనల్ డ్యూటీస్ అనేవి వేస్తుంది. అంటే పన్ను సుంకం ఏదైతే ఉంటుందో సుంకాన్ని తగ్గిస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక కంట్రీ వేరే కంట్రీ గూడ్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అవతల కంట్రీ డ్యూటీస్ వేస్తుంది, సుంకాలు వేస్తుంది. ఎందుకు వేస్తుంది సార్ డ్యూటీస్ అంటే వాళ్ళ తాలూకా డొమెస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, దేశీయ మార్కెట్ ఏదైతే ఉంటుందో, దేశీయ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవడానికి అవతల కంట్రీ ట్యాక్స్లు లేదా డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి వేయడం అనేది జరుగుతుంది.
ఇక్కడ వరకు క్లియర్. సో చైనా నుంచి జపాన్ కి గూడ్స్ అనేవి ఎక్స్పోర్ట్ అయినప్పుడు జపాన్ ఏం చేస్తుంది, సుంకాలు వేస్తుంది, క్లారిటీ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆర్సెప్ అగ్రిమెంట్ రెండు కంట్రీస్ మధ్య సైన్ అయినందుకు గాను ఏం చేయడం అనేది జరుగుతుంది, చైనా నుంచి జపాన్కి వెళ్ళినప్పుడు జపాన్ అనేది ఎయిదర్ డ్యూటీస్ సుంకాలనేవి పూర్తిగా వేయకపోవచ్చు, లేకపోతే సుంకం వేసిన తక్కువ పన్ను అనేది వేయొచ్చు. అదే కన్సెషన్ మిగిలిన కంట్రీస్ తో పాటు మిగిలిన కంట్రీస్ తో పోలిస్తే చైనా నుంచి వచ్చేటటువంటి ప్రొడక్ట్స్ మీద తక్కువ డ్యూటీస్ అనేవి వేస్తుంది. ఇది ఆర్సెప్ యొక్క రేషనల్, ఆర్సెప్ లాజిక్ బిహైండ్ ఆర్సెప్. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఆర్సెప్ అంటే ఏంటి అని. సో అయితే ఆర్సెప్ నుంచి బయటకు వచ్చేసారు, ఎందుకు సార్ బయటకు వచ్చేసారు, ఇండియా ఎందుకు బయటకు వచ్చేసింది అని అడిగితే ఈయన ఏమన్నారు అంటే, ఈ ట్రేడ్ డీల్స్ లో ట్రాన్స్పరెన్సీ అనేది ఉండట్లేదు అబ్బాయి, డిజానెస్టీ అనేటటువంటిది ఉంది, అండ్ మార్కెట్ యాక్సెసిబిలిటీ ఏదైతే ఉంటుందో అది కొన్ని కంట్రీస్ కే పరిమితం అవడం అనేది జరిగింది, దెర్ ఇస్ సబ్జెక్టివ్నెస్, బయాస్డ్ గా ఉండడం అనేది జరిగింది. సో నాకు మాత్రం ఏం వరగట్లేదు, వాళ్ళు చైనా లాంటి కంట్రీస్ అయితే క్యాష్ చేసుకుంటున్నాయి అని చెప్పడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఇష్యూస్. ఆర్సెప్ నుంచి ఇండియా ఎందుకు బయటకు వచ్చేసిందంటే చాలా చాలా కారణాలు ఉన్నాయండి, మెనీ ఇష్యూస్ ఉన్నాయి. మీకు ఇప్పుడు సపోజ్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ ఏదైతే ఉంటుందో ఆ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఇండియా ఎందుకు బయటకు వచ్చేసిందో అర్థమవుతుంది. చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది. రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఏంటి సార్, ఇప్పుడు ఆర్సెప్ లో సపోజ్ ఇండియా కూడా ఉందనుకున్నానా, ఇండియా కూడా ఉంది, సో చైనా కూడా ఆల్రెడీ ఉంది కదా, ఇండియా కూడా ఉంది. ఇప్పుడు ఏం చెప్పాం మనం, చైనా నుంచి ఇండియాకి గూడ్స్ అనేవి వస్తే ఇండియా ఏం చేయాలి, డ్యూటీస్ అనేవి పూర్తిగా వేయకపోవాలి, లేకపోతే సుంకాలు అనేవి తగ్గించాలి అని చెప్పుకున్నాం, ఎందుకంటే ది సైన్డ్ ఆర్సెప్ అగ్రిమెంట్ కాబట్టి. ఇక్కడ వరకు క్లారిటీ క్లియర్. అయితే ఈ చైనాకి ఇప్పుడు సపోజ్ జర్మనీ ఉందండి, జర్మనీకి చైనాకి మధ్య ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది, ఒక సింపుల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఏం జరుగుతుంది, ట్రేడ్ అనేది ఫ్రీగా జరుగుతుంది, ట్రేడ్ అనేది సజావుగా సాఫీగా జరగడానికి ఈ కంట్రీస్ ఏం చేస్తాయి, డ్యూటీస్ అనేవి తగ్గిస్తాయి అన్నమాట ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే. సో జర్మనీ ఆర్సెప్ లో ఉందా, జర్మనీ ఆర్సెప్ లో లేదు, కానీ జర్మనీ నుంచి చైనాకి ఏమవుతున్నాయి, గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్తున్నాయి. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, చైనా అనేది ఇండియాకి అవే గూడ్స్, జర్మనీ నుంచి ఏవైతే గూడ్స్ వచ్చినాయో అవి పంపిస్తుంది. సో జర్మనీ నుంచి డైరెక్ట్ గా ఇండియా గూడ్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఇండియాకి ఏమొస్తుంది, డ్యూటీస్ అనేవి, పన్నులు అనేవి వస్తాయి, అంతేనా. బట్ కానీ జర్మనీ ఏం చేస్తుంది, తన ఫ్రెండ్ అయినటువంటి చైనాని పట్టుకుని చైనా సహాయంతో ఇండియాకి గూడ్స్ ను పంపిస్తుంది, అంటే మరి డ్యూటీస్ తగ్గుతాయి కదా. సో అందుకే ఇండియా ఏం చెప్పింది, రూల్స్ ఆఫ్ ఆరిజిన్ ని మీరు పరిగణలోకి తీసుకోవాలి, అంటే చెక్ చేసే ముందు చైనా నుంచి వచ్చిన ప్రతి గూడ్ ని మేము డ్యూటీ తగ్గించేయాలా అంటే కుదరదు. అది అసలు ఆ గూడ్ అనేది ఎక్కడ తయారైంది, జర్మనీలో మ్యానుఫ్యాక్చర్ అయితే మేము పన్నులు వేస్తాం, ఎందుకు వేయకూడదు, మా డ్యూటీ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, మా ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ట్రేడ్ మీద వచ్చేది మేము ఎందుకు తగ్గించుకోవాలి అని ఇండియా అనడం అనేది జరిగింది. అండ్ అప్పుడు ఆ టైంలోనే మొదలైనటువంటి దీస్ పర్టికులర్ డోక్లామ్ ఇష్యూ 2017 లో చైనాకి ఇండియాకి మధ్య జరిగినటువంటి బార్డర్ ఇష్యూ కానీ, 2020లో అరైజ్ అయినటువంటి బార్డర్ ఇష్యూ కానీ, ఇవన్నీ ఆర్సెప్ నుంచి ఇండియా బయటే ఉండాలి అని నిర్ణయించుకోవడానికి కారణమైంది. నన్ను అడిగితే ఇఫ్ యూ వాంట్ మీ టు గివ్ సజెషన్ టు నరేంద్ర మోడీ, ఇఫ్ ఐ ఆమ్ ఏ మెంబర్ ఆఫ్ పిఎం ఆఫీస్, ఐ వుడ్ డెఫినెట్లీ కరెక్ట్ దిస్ పర్టికులర్ డెసిషన్. ఎందుకంటే ఆర్సెప్ లో ఉండడం అనేది ఇండియాకి చాలా అవసరం, ఎందుకంటే పోస్ట్ కోవిడ్ ఎకనామిక్ రికవరీ ఏదైతే ఉంటుందో, కోవిడ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ అనేది ఒక ఘాటిలో పడాలి అంటే, సరిగ్గా ఉండాలంటే ఇలాంటి మల్టీలేటరల్ అగ్రిమెంట్స్, ఎకనామిక్ అగ్రిమెంట్స్, ట్రేడ్ అగ్రిమెంట్స్ లో ఇండియా అనేది తప్పకుండా పార్ట్నర్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అర్థమైందా నాన్న? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా చక్కగా ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. అగ్రిమెంట్. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రష్యా టెస్ట్ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీలో మాట్లాడుకుంటాం, అండ్ జిఎస్ పేపర్ 3 డిఫెన్స్ లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా మీకు ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది. ఏం లేదు, రష్యా రీసెంట్ గా ఒక సక్సెస్ఫుల్ టెస్ట్ అనేది, డిఫెన్స్ ఎక్విప్మెంట్ టెస్ట్ చేయడం అనేది జరిగింది. దట్ ఈజ్ ఏ మిసైల్, దాని పేరు ఏంటి అంటే జిర్కాన్ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ అండి. ఒక్క నిమిషం అమ్మా, రైట్ చూడండి, జిర్కాన్ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్. ఇక్కడ ఒక పదం కనిపిస్తుంది మీకు. హైపర్సోనిక్ అంటే ఏంటి సార్, సౌండ్ యొక్క స్పీడ్ ఏదైతే ఉంటుందో దానికి 5 రెట్లు వేగంతో వెళ్ళేటటువంటి మిసైల్ ఏదైతే ఉంటుందో దాన్ని హైపర్సోనిక్ మిసైల్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ మీరు ఇంకా ప్రతిదీ, వరల్డ్ లో జరిగిన ప్రతి ఈవెంట్ ని మీరు యుఎస్ హెజ్మోని, యుఎస్ యొక్క డామినెన్స్ ఏదైతే ఉంటుందో దానికి మీరు ఎప్పుడు కంపేర్ చేసుకోవాలి, ఆ విధంగా ఎనలైజ్ చేయాలి.
హెజిమోనీ అంటే డామినెన్స్ అని చెప్పి అర్థం. మీ అందరికీ నేను చాలా సార్లు ఇప్పటికే హిందూ అనాలిసిస్ లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 1945లో ట్రీటీ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో ద్వారా ఎప్పుడైతే వరల్డ్ వార్ 2 అనేది ఎండ్ అవ్వడం అనేది జరిగిందో, వరల్డ్ వాజ్ పాలరైజ్డ్ ఇంటూ 2 ఇంపార్టెంట్ పవర్స్, దట్ ఈస్ వన్ ఈజ్ యుఎస్, సెకండ్ వన్ యుఎస్ఎస్ఆర్, దట్ ఈస్ సోవియట్ యూనియన్. అర్థమైందా? సో ఇవన్నీ ఐడియాలజీ బేస్డ్ మీద విడిపోవడం అనేది జరిగింది. యుఎస్ ఇస్ ఏ క్యాపిటలిస్ట్ నేషన్, యుఎస్ఎస్ఆర్ ఇస్ ఏ కమ్యూనిస్ట్ నేషన్, మీ అందరికీ తెలుసు. యుఎస్ఎస్ఆర్ ఇస్ ఏ బ్లాక్ ఆఫ్ 15 నేషన్స్ ఒకప్పుడు. కానీ సోవియట్ యూనియన్ ఏదైతే ఉంటుందో, యుఎస్ నుంచి ఎదురైనటువంటి కాంపిటీషన్ తట్టుకోలేక 1991లో సోవియట్ యూనియన్ అనేది కంప్లీట్ గా కొలాప్స్ అయిపోవడం అనేది జరిగింది. కొలాప్స్ అయిపోయిన తర్వాత ప్రపంచంలో సూపర్ పవర్ గా ఎవరు అవతరించడం అనేది జరిగింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అవతరించడం అనేది జరిగింది. నౌ యుఎస్ ఈస్ ద డామినెంట్ పవర్, యుఎస్ ఈస్ ద లీడింగ్ పవర్ ఇన్ ప్రెజెంట్ వరల్డ్ అన్నమాట. సో ఇప్పుడు యుఎస్ హెజ్మోనీ, మీకు ట్రంప్ వచ్చినా, ఇప్పుడు ప్రెజెంట్ బైడెన్ ఉన్నా, లేకపోతే ఒకప్పుడు ఒబామా ఉన్నా, ప్రతి ఒక్క పొటస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అంటాం. సో ప్రతి ఒక్క ప్రెసిడెంట్ యొక్క లక్ష్యం ఏంటంటే యుఎస్ ని డామినెంట్ పవర్ గానే నిలబెట్టడం. అంతేనా? ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చినా, లేకపోతే మన్మోహన్ సింగ్ గారు వచ్చినా, లేకపోతే రేపు పొద్దున రాహుల్ గాంధీ వచ్చినా ఎందుకోసం పనిచేస్తారంటే మన దేశం కోసం పనిచేస్తారు. మన దేశం లీడింగ్ పవర్ గా ఉండడం అనేది వాళ్ళ యొక్క లక్ష్యం, నాయకుల యొక్క లక్ష్యం. అవునా కదా? సో ఈవెన్ వీళ్ళు కూడా అమెరికాని హెజ్మోనిగా, అమెరికాని డామినెంట్ పవర్ గా నిలబెట్టడం అనేది ఈ ప్రెసిడెంట్ యొక్క లక్ష్యం అనమాట. యుఎస్ హెజ్మోనీ ఏదైతే ఉంటుందో, యుఎస్ డామినెన్స్ ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. మనకి ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుంటే సద్దాం హుస్సేన్ మనకి ఇరాన్ ఇరాక్ వార్ టైంలో యుఎస్ ని ధాటిగా ఎదుర్కొన్నాడు. యుఎస్ డామినెంట్ పవర్ అని చెప్పిన ఎదుర్కోవడం అనేది జరిగింది. అండ్ దాని తర్వాత మనకి ఒసామా బిన్ లాడెన్ 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏదైతే ఉంటుందో, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద అటాక్ చేయడం అనేది జరిగింది. అండ్ 2008లో మనకి యుఎస్ లో మార్కెట్ క్రాష్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరిగింది. యుఎస్ అనేది మళ్ళీ సన్నగిల్లిపోవడం అనేది జరిగింది, యుఎస్ యొక్క పవర్. ఇప్పుడు తర్వాత మనం గమనిస్తే 2020లో కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో, అంత అగ్రరాజ్యమైనటువంటి అమెరికాని కూడా కరోనా వైరస్ కుదిపేయడం అనేది జరిగింది. సో ఇన్ ఆల్ దీస్ ఇన్స్టెన్సెస్ యుఎస్ ఓపెన్ డోర్స్ ఫర్ సమ్ అదర్ కంట్రీ టు టేక్ ద లీడ్. అంతేనా? సో ఆ గ్యాప్ ఏదైతే ఇచ్చిందో, ఆ గ్యాప్ లో ఎవరు వచ్చేసారు? ఇప్పుడు డామినెంట్ పవర్ ఎవరు ఎదగాలనుకుంటున్నారు? చైనా అనేది ఎదగాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. చైనా ఎదగడంలో ముఖ్య పాత్ర ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎదిగిందండి. సో ఒక కంట్రీ సూపర్ పవర్ ఎప్పుడవుతుందండి? ఒక దేశం సూపర్ పవర్ ఎప్పుడవుతుంది? రెండు ఉండాలి ఒక కంట్రీ సూపర్ పవర్ అవ్వాలంటే. ఒకటి, మిలిటరీ వైజ్ గా చాలా చాలా స్ట్రాంగ్ ఉండాలి, డిఫెన్స్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. సెకండ్ ఏంటి సార్ అంటే ట్రేడ్ రూట్స్ అనేవి కంట్రోల్లో ఉండాలి. డబ్బు ఉంటేనే కదా గౌరవిస్తారు, అవునా కాదండి? మనిషి అయినా కంట్రీ అయినా డబ్బు ఉంటేనే కదండి గౌరవిస్తారు. సో ట్రేడ్, వాణిజ్యం అనేది బాగోవాలి. వాణిజ్యం అనేది బాగోవాలంటే ఏం చేయాలంటే ట్రేడ్ రూట్స్ కంట్రోల్లో ఉండాలి. అందుకే చైనా ఏం చేసింది? వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ లేదా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తో ముందుకు రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఆర్సెప్ అగ్రిమెంట్, మనకి రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని చెప్పామా, ఈ అగ్రిమెంట్స్ ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా కూడా చైనా అనేది ఎదగడం అనేది జరిగింది. సో చైనా ఇలాగే కంటిన్యూ అయితే చైనా విల్ డెఫినెట్లీ సూపర్ సీడ్ అమెరికా as far as economic aspects are concerned, economic resources are concerned. సో ఇప్పుడు చైనా ఇంకొక పని ఏం చేసిందో తెలుసా? డామినెంట్ పవర్ గా ఎదగాలనేటటువంటి ప్రయత్నంలో స్ట్రాంగెస్ట్ ఎలైస్ ని తన వెనక ఉంచుకుంది. ఆ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎలై ఫర్ చైనా ఈజ్ రష్యా. అర్థమైందా? రష్యా. కానీ రష్యాకి మాత్రం చైనా అనేది ఎదగాలని ఉంటుందా అంటే ఉండదు. సిన్స్ రష్యా ఈజ్ ఆల్సో ఏ కమ్యూనిస్ట్ నేషన్, రష్యా కూడా ఒక కమ్యూనిస్ట్ నేషన్ అవడం వల్ల కన్ఫామ్ గా ఒక దేశ అభివృద్ధి ఏదైతే ఉంటుందో, ఒక దేశం ముందుకు నడాలి అంటే, ప్రపంచం ముందుకు నడాలి అంటే ద లీడర్ షుడ్ డెఫినెట్లీ బి ఏ డెమోక్రటిక్ నేషన్. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి కంట్రీయే తప్పకుండా డామినెంట్ పవర్ గా ఉండాలి, అందులో డౌటే లేదు. సో యుఎస్ అనేది వరల్డ్ లీడర్ గా ఉండడం అనేది రష్యాకు కూడా హెల్ప్ చేస్తుందని రష్యాకు తెలుసు. ఎందుకంటే ఒక కమ్యూనిస్ట్ నేషన్, ఒక అథారిటరీ నేషన్, ఒక నియంతృత్వ పాలన ప్రపంచ దేశాల మీద జులుం ప్రదర్శిస్తే ఆ ప్రపంచ దేశాలని వెనక్కి అడుగు పెడతాయని చెప్పి ఎవరికి? దిస్ పర్టిక్యులర్ రష్యాకు కూడా తెలుసు. రష్యా కూడా చైనా అనేది ముందుకెళ్లాలని చెప్పి అనుకోదు, బట్ ఐడియాలజీ అనేది రష్యా కూడా కమ్యూనిజం, చైనా అనేది కమ్యూనిజం వల్ల ఐడియాలజీ సిమిలర్ గా ఉండడం వల్ల చైనాకి ఎప్పుడు స్ట్రాంగెస్ట్ ఎలైగా ఉండడం అనేది జరిగింది. ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, రష్యా ఏదైతే ఉంటుందో, రష్యా ఈజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు డిప్రివేట్ యుఎస్ అండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉంటుందో దాని పవర్ ని డైల్యూట్ చేయాలని చెప్పి అనుకుంటుంది. దానిలో భాగంగానే దిస్ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి లాంచ్ చేస్తున్నారు. అండ్ డిఫరెంట్ కంట్రీస్ కి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో సప్లై చేస్తున్నారు. S-400 మిసైల్స్ ఇండియాకి వస్తున్నాయా, నెక్స్ట్ మంత్ వస్తున్నాయని చెప్పుకున్నామా, క్యాట్స్ యాక్ట్ గురించి ఇవన్నీ, రైట్? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యు నీడ్ టు రిమెంబర్. సో డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కామెంట్ బాక్స్ లో నాకు స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఎంతో కామెంట్ చేయండి, ఎవరు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. రైట్, మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి.
ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా నీడ్స్ $10 trillion టు మీట్ నెట్ జీరో. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో ఈ పర్టికులర్ ఆర్టికల్ మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో మొదట నెట్ జీరో ఎమిషన్స్ గురించి మీ అందరికీ తెలియాలి. వాట్ ఈస్ దిస్ నెట్ జీరో అంటే, నెట్ జీరో చేయడం అంటే కార్బన్ ఎమిషన్స్ ని కంప్లీట్ గా జీరో చేయడం కాదు. ఒక కంట్రీ ఎంతైతే కార్బన్ ఎమిట్ చేస్తుందో అంతే కార్బన్ ని అబ్జార్బ్ చేసుకుంటే అప్పుడు నెట్ జీరో రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎంతైతే ఎమిట్ చేస్తుందో అంతే అబ్జర్వ్. కార్బన్ ఎలా అబ్జర్వ్ చేస్తారు సార్? మనకి ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ ద్వారా లేకపోతే వెహికులర్ పొల్యూషన్ ద్వారా కార్బన్ అనేది ఎమిట్ అవుతుందో మాకు తెలుసు సార్. అబ్జార్ప్షన్ అనేది ఎలా జరుగుతుంది సార్? కార్బన్ సింక్స్ ఏవైతే ఉన్నాయో కార్బన్ సింక్స్ ద్వారా అబ్జార్బ్ అవ్వడం అనేది జరుగుతుంది. కార్బన్ సింక్స్ అంటే ఏంటి సార్? అంటే ఫోటోసింథసిస్ చేసేటటువంటివి ఏంటి? మొక్కలు అండ్ దాంతోపాటు చెట్ల. సో ఫోటోసింథసిస్ ద్వారా దానిలో కార్బన్ వాడుతుందా మొక్కలు, సో కార్బన్ ఎమిట్ చేసుకుంటాయి అనమాట. అంటే ప్లాంట్స్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో ట్రీ కవర్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడం ద్వారా అండ్ దాంతోపాటు దిస్ ఫ్లాక్ టవర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి టవర్స్ లాంటివి నిర్మించడం వల్ల కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి నిర్మించడం వల్ల కూడా కార్బన్ ని అబ్జార్బ్ చేయొచ్చు. అర్థమైందా? సో కార్బన్ నెట్ జీరో రీచ్ అవ్వాలి అంటే కంట్రీస్ చేయాల్సినటువంటి అబ్జార్ప్షన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అబ్జార్బ్ చేసేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచాలి ఏదర్, లేకపోతే కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలి. అర్థమైందా? సో ఇండియా అనేది రీసెంట్ గా గ్లాస్గోలో, యూకేలోని గ్లాస్గోలో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 మీటింగ్ ఏదైతే ఉంటుందో దానిలో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2070 కల్లా మేము నెట్ జీరో అనేది రీచ్ అవుతాము అని చెప్పి కమిట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ నెట్ జీరో రీచ్ అవ్వడానికి ఇండియాకి ఎంత ఖర్చు అవ్వచ్చు అంటే, ఈ ఎమిషన్స్ ని తగ్గించడానికి కానీ లేకపోతే ఈ అబ్జార్ప్షన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడానికి కానీ అంటే ఇక్కడ చెప్పారు చూడండి. అన్ అనాలిసిస్ బై కౌన్సిల్ ఫర్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎనర్జీ ఫినాన్స్. సో వీళ్ళు ఒక అనాలిసిస్ తో ముందుకు రావడం అనేది జరిగింది. సెఫ్ ఇండియా విల్ నీడ్ క్లోజ్ టు $10 trillion, దట్ ఈస్ 700 lakh crore టు మీట్ ఇట్స్ గోల్ బై 2070. 2070 కల్లా గోల్ రీచ్ అవ్వాలి అంటే 700 లక్షల కోట్లు భారతదేశానికి అవసరం అంట. అర్థమైందా? ఈ డబ్బులు ఎందుకు సార్, ఎందుకు ఖర్చు పెడతారు సార్ అంటే, రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో సోలార్ ఎనర్జీ కానీ హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ కానీ వీటన్నిటిని పుష్ చేసేందుకు అండ్ దాంతోపాటు ఇంటిగ్రేషన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఈ అబ్జార్బ్ చేసి చేయడానికి ఉపయోగపడేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని బిల్డ్ చేయడానికి కూడా అవసరం. అండ్ దాంతోపాటు గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో, మరి ఇవన్నీ ఉంటేనే కదా మనం దీస్ కోల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇవన్నీ ఆపేస్తాం. సో హైడ్రోజన్ ప్రొడక్షన్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పెంచడానికి ఈ 700 లక్షల కోట్లు అవసరం అవుతాయని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ద స్టడీ ఎస్టిమేటెడ్ దట్ ఇండియా వుడ్ ఫాల్ షార్ట్ అండ్ వుడ్ రిక్వైర్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ ఆఫ్ $1.4 trillion ఫ్రమ్ డెవలప్డ్ ఎకానమీస్ టు బ్రిడ్జ్ ద గ్యాప్. సో స్టడీ ఏం చెప్పింది అంటే, మొత్తం దిస్ పర్టికులర్ $10 trillion అనేవి ఉంటాయా అంటే ఉండవు, ఇండియాకి ఆ టైం వరకు రావు. సో ఒక ఎంత తగ్గుతుందంటే గ్యాప్ $1.4 trillion అనేవి తగ్గుతుంది అంటున్నాను. $1.4 trillion. ఇది డెవలప్డ్ కంట్రీస్ తప్పకుండా భారతదేశానికి అందించాలి ఫర్ ఇండియా టు రీచ్ నెట్ జీరో బై 2070 అనే విధంగా ఇక్కడ చెప్పారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్? సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వినండి. నో కన్సెన్స్ ఆన్ లిమిటింగ్ స్పీకర్స్ పవర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2, గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో నిన్నటి ఆర్టికల్లో కూడా మనం దీని గురించి మాట్లాడాం, మళ్ళీ ఒకసారి మాట్లాడదాం, వినండి. ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఏదైతే ఉంటుందో అది హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో సిమ్లాలో జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. దానిలో యాంటీ డిఫెక్షన్ లా గురించి ఒక ఇదేదైతే ఉంటుందో, ఐ మీన్ ఒక ఒక రిపోర్ట్ ఏదైతే ఉంటుందో రిపోర్ట్ని దిస్ పర్టిక్యులర్ ఈ మీటింగ్లో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో దానిలో ముందు పెట్టారండి. సో దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. దానికంటే ముందు మనం యాంటీ డిఫెక్షన్ లా గురించి ఒకసారి తెలుసుకుందాం. యాంటీ డిఫెక్షన్ లా గురించి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఈ ఆర్టికల్లో ఏం చెప్పారో చెప్తే మీకు అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. సో ఈ పర్టికులర్ వీడియోలో ఈ ఆర్టికల్ అనేది డిస్కస్ చేద్దాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అపియర్డ్ ఇన్ టుడేస్ ద హిందూ న్యూస్ పేపర్. టైటిల్ చూడండి అన్న, మరంది ఇష్యూ హ్యాంగ్స్ ఫైర్ ఇన్ జార్ఖండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్
2 అమ్మ. పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్, చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో దిస్ ఆర్టికల్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ సమ్ డ్రామాటిక్ పొలిటికల్ డెవలప్మెంట్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జార్ఖండ్. అసలు జార్ఖండ్లో ఏం జరుగుతుంది? అండ్ ఈ ఆర్టికల్ ఒక ఇంపార్టెంట్ మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 10th షెడ్యూల్ గురించి మాట్లాడుతుంది. ఆ 10th షెడ్యూల్ని మనం యాంటీ డిఫెక్షన్ లా అనే పేరుతో పిలుస్తాం. ఈ యాంటీ డిఫెక్షన్ లా మీకు అర్థం కాకపోతే మీకు జార్ఖండ్లో ఏం జరుగుతుందో అర్థం కాదు. సో యూ కెన్ రిలేట్ ద ఆస్పెక్ట్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ జార్ఖండ్ విత్ ద ప్రొవిజన్స్ ఇన్ యాంటీ డిఫెక్షన్ లా. సో మనం పక్క పక్కన పెట్టుకుని అనలైజ్ చేసుకుంటే మీకు ఒక యాంటీ డిఫెక్షన్ లాగా ఒక క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. సో అందుకే ఈ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి. మొదట యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడదాం, తర్వాత మనం దిస్ జార్ఖండ్ లో ఏ సినారియో అవుతుందో దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, జాగ్రత్తగా వినండి అమ్మా. సో బిఫోర్ గోయింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, లెట్ మీ వన్స్ టాక్ అబౌట్ our UPSC courses. So the flagship course offered at our institute is UPSC Infinity. The beauty of this course UPSC Infinity is it comes with lifetime validity. Lifetime validity తో రావడం అనేది జరుగుతుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ అన్నామంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు ఒకసారి జాయిన్ అయితే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీకు క్లాసెస్కి యాక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ రీసెంట్గా కొత్తగా లాంచ్ చేసినటువంటి NCERT ఫౌండేషన్ కోర్స్ కూడా వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ, రూపాయి కూడా మీ నుంచి తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు లభించడం అనేది జరుగుతుంది. అండ్ యూపీఎస్సీ రాసే వాళ్ళు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ ఇలాంటి ఎగ్జామ్స్ కూడా రాస్తారు. ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా రూపాయి కూడా తీసుకోకుండా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఒకేసారి కట్టాల్సినటువంటి అవసరం కూడా లేదమ్మా. జస్ట్ నెలకి 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్స్ లో కూడా పే చేసుకునే అవకాశం ఉంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీకు చేయించడం అనేది జరుగుతుంది. మీకు ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇస్తాం, మీరు దానికి ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు ఒక కన్స్ట్రక్టివ్ అండ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, సో డౌట్స్ ఏమైనా ఉంటే ఇది మన ప్రత్యూష మేడం నెంబర్, చక్కగా మేడం నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి అమ్మ. అర్థమైందా? సో యూ కెన్ డెమో కోర్స్, మన యూపీఎస్సీ డెమో కోర్సెస్ని కూడా LTXclasses.com లో మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎలా యాక్సెస్ చేయొచ్చు ఒకసారి చూపిస్తాను, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీకు బ్రౌజర్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా కనిపించడం అనేది జరుగుతుందమ్మా. మీరు అక్కడ ఏం టైప్ చేయాలంటే డెమో అని జస్ట్ టైప్ చేయండి. డెమో అని టైప్ చేస్తే మీరు చూడండి ఫస్ట్ యూపీఎస్సీ డెమో అని కనిపిస్తుందా, దట్ ఈజ్ ఫ్రీ అండి, ఫ్రీ. సో ఈ ఫ్రీ కోర్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి మీరు ఫ్రీ కోర్స్కి మీరు సైన్ అప్ అవ్వచ్చు. సో అక్కడ చక్కగా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి. సో ఒకసారి మీరు అన్ని సబ్జెక్ట్స్ ఒకసారి చూడండి, ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క క్వాలిటీ అనేది చూడండి. చూసిన తర్వాత మాత్రమే మీరు డిసిషన్ తీసుకోండి. అర్థమైందా? సో మీకు టీచింగ్ క్వాలిటీ నచ్చితేనే మీరు చక్కగా జాయిన్ అవ్వండి. రైట్, అండ్ దాంతోపాటు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్, హిందూ ఎనాలిసిస్ కావాలి అంటే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు జాయిన్ అవ్వాలి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ జస్ట్ మీకు 7,000 రూపీస్ ఓన్లీ. రికార్డెడ్ కావాలంటే, లేదు లైవ్ క్లాస్కి కూడా మేము అటెండ్ అవ్వాలి సార్ అంటే 9,000 రూపీస్ అండి. లైవ్ ప్లస్ రికార్డెడ్ 9,000 రూపీస్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. మీకు చాలా చాలా వాల్యుడేషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. కాంప్రహెన్సివ్గా ప్రతి ఆర్టికల్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? మరి ఇప్పుడు ఒకసారి మన ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మ. సో యాంటీ డిఫెక్షన్ లా, ఫిరాయింపుల నిరోధక చట్టము అని చెప్పి అంటాం. యాంటీ డిఫెక్షన్ లా గురించి తెలుసుకునే ముందు మనం డిఫెక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. డిఫెక్షన్ ని తెలుగులో ఫిరాయింపు అంటాం, పార్టీ జంపింగ్ అంటారు తెలుసా, అలా అంటాం. సో వాట్ ఈస్ దిస్ డిఫెక్షన్ అండ్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ థ్రెట్ టు ద డెమోక్రసీ? ప్రజాస్వామ్యానికి ఎందుకండి ఇది ఒక పెద్ద జోల్ట్ అన్నట్టు భావిస్తారు, ఎందుకు ఇది ఒక థ్రెట్ అన్నట్టు భావిస్తారు, తెలుసుకోవాలి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇండియా ఫాలోస్ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. What do you mean by representative form of democracy? We, the people of India, what we do? By using universal adult franchise, సార్వత్రిక వయోజన ఓటు హక్కు, రైట్ టు ఓట్ ఉపయోగించుకొని మనం ఏం చేస్తాం? we elect our representatives. మనం కొంతమంది మనకి రిప్రజెంటేటివ్స్ ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకయ్యా రిప్రజెంటేటివ్స్ ఎన్నుకుంటాం? వెళ్ళండయ్యా పార్లమెంట్కి, లేకపోతే వెళ్ళండయ్యా స్టేట్ లెజిస్లేచర్కి, మా తరపున మా వెల్ఫేర్ కోసం చట్టాలు చేయండి అయ్యా అని చెప్పి మనం వాళ్ళని పంపిస్తాం. దాంతోపాటు పాలసీస్ చేయండి అయ్యా
మమ్మల్ని సరిగ్గా పరిపాలించండి అయ్యా అని చెప్పి మనం వాళ్ళని పంపించడం అనేది జరుగుతుంది. దో the government is run by these particular representatives, since these representatives are elected directly by the people, the ultimate sovereignty lies with the people. ఈ రిప్రజెంటేటివ్సే అధికారం అనేది రన్ చేస్తున్నప్పటికీ, ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నప్పటికీ ఈ వ్యక్తులే, కానీ ఆ వ్యక్తులను ఎన్నుకున్నది ప్రజలు కాబట్టి సో ద అల్టిమేట్ సావరెంటీ అనేది, సో పూర్తి అధికారం అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది? పీపుల్ చేతిలో ఉంటుంది. అందుకే ఇండియాని డెమోక్రటిక్ కంట్రీ అంటాం. రైట్, థింగ్స్ క్లియర్. బట్ సమ్ యాక్ట్స్ లైక్ దిస్ డిఫెక్షన్, ఈ ఫిరాయింపు లాంటివి ఈ డెమోక్రసీ ఏవైతే ఈ డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని అండర్మైన్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అండర్మైన్ చేయడం అనేది జరుగుతుంది, ఎలా అండర్మైన్ చేయడం అనేది జరుగుతుంది అని తెలుసుకోవాలంటే లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సపోజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లుక్ ఎట్ దిస్. వైఎస్ఆర్సిపి పార్టీ, టీడీపీ పార్టీ ఉన్నాయనుకోండి. సపోజ్ నేను ఉజ్జాయింపుగా వేసుకుంటున్నాను. సపోజ్ ఆంధ్రప్రదేశ్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్లు 100 ఉన్నాయనుకోండి. సో వైఎస్ఆర్సిపి ఏదైతే ఉంటుందో వైఎస్ఆర్సిపికి 60 సీట్లు వచ్చాయనుకోండి. టీడీపీ ఏదైతే ఉంటుందో టీడీపీకి 40 సీట్లు వచ్చాయనుకోండి. 100లో మ్యాజిక్ ఫిగర్ ఎంత అండి? గవర్నమెంట్ ఎంత వస్తే, ఎన్ని సీట్లు వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు? 51 వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, అంతేనా? సో మరి వైఎస్ఆర్సిపికి 60 వచ్చాయి కాబట్టి వైఎస్ఆర్సిపి కెన్ ఈజీలీ ఫార్మ్ ద గవర్నమెంట్, అంతేనా? బట్ ఈ 60 మెంబర్స్లో సమ్ 15 మెంబర్స్ ఉన్నారు. దే ఆర్ అస్పైరింగ్ ఫర్ ఎ మినిస్ట్రీ. వాళ్ళకు ఒక మంత్రి పదవి కావాలి, లేకపోతే దే ఆర్ అస్పైరింగ్ టు బికమ్ అన్ హెడ్ ఆఫ్ పిఎస్యు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కి హెడ్ అవ్వాలనుకుంటున్నారు. సో అలాంటి టైంలో వైఎస్ఆర్సిపి హెడ్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేదు మేము వీళ్ళకి ఇవ్వము, ఎవరికి ఇవి ఎవరైతే ఎస్పైర్ చేస్తున్నారు 15 మెంబర్స్ వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, వీళ్ళకి కోపం వస్తుంది రాదా? తప్పకుండా కోపం వస్తుంది. వీళ్ళు అన్సాటిస్ఫైడ్ గా ఉండడం అనేది జరుగుతుంది, వీళ్ళు అసంతృప్తితో ఉంటారు. అప్పుడు టీడీపీ దగ్గర బాగా డబ్బు ఉందనుకోండి, టీడీపీ ఆ డబ్బుని వీళ్ళకి పే చేసి వీళ్ళని బ్రైబ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ 15 మందికి మీరు మా దగ్గరకు వచ్చేయండి, ఒకవేళ మన గవర్నమెంట్ ఫామ్ అయితే నేను మీకు మినిస్ట్రీ ఇస్తాను, లేకపోతే పిఎస్యు ఇస్తాను, లేకపోతే మీరు ఎప్పుడూ చూడనటువంటి డబ్బు ఇస్తాను అని చెప్పి టీడీపీ చెప్పింది అనుకోండి. ఇక్కడ నుంచి వైఎస్ఆర్సిపి నుంచి మనకి టీడీపీకి వెళ్ళిపోయారు అనుకోండి ఆ 15 మెంబర్స్. అప్పుడు వైఎస్ఆర్సిపిలో ఎంతమంది ఉంటారు? 45 మందే ఉంటారు వైఎస్ఆర్సిపికి సపోర్ట్ గా. అదే టీడీపీకి ఎంతమంది అయిపోతారండి? 55 మంది అవ్వడం అనేది జరుగుతుంది. సో అప్పుడు గవర్నమెంట్ ని ఫామ్ చేసే అధికార హక్కు ఎవరికి ఉంటుందండి? ఆ తాలూకా పవర్ ఎవరికి ఉంటుందండి? టీడీపీకి ఉండడం అనేది జరుగుతుంది. చూసారా ఎంత సింపుల్ గా పీపుల్ యొక్క మ్యాండేట్ అనేది అండర్మైన్ చేసిందో. ప్రజలు ఎవరికండి పరిపాలించమని చెప్పారు? వైఎస్ఆర్సీపీకి పరిపాలించమని చెప్పారు. సార్ వైఎస్ఆర్సీపీకి ఓటేయడం ఏంటి సార్? సో అక్కడ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు నిలబడతారో ఆయనకి వేశారు, ఆయన నమ్మి వేశారు, ఆయన కదా ఫిరాయింపుకు పాల్పడ్డాడు, ఇందులో తేడా ఏముంది అని అనుకుంటే చూడండి, ఆ కాన్స్టిట్యుయెన్సీ లీడర్ కని చెప్పి వేయకపోవచ్చు ప్రజలు. వైఎస్ఆర్సీపీ యొక్క హెడ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటు వేయొచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ యొక్క నవరత్నాలో లేకపోతే మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో దాన్ని చూసి ఓటేయచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ తెస్తుంది అని చెప్పడం వల్ల ఓటేసి ఉండొచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ వెల్ఫేర్ స్టేట్ సంక్షేమ ప్రభుత్వాన్ని స్థాపిస్తాము అని ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటకని చెప్పి ప్రజలు ఓటేయొచ్చు ఆ వ్యక్తిని చూసి కాకుండా. సో ఏదైనా జరగచ్చు. పీపుల్ ఇచ్చినటువంటి మ్యాండేట్ ని నువ్వు డిఫెక్షన్ కి పాల్పడడం ద్వారా, పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం ద్వారా యువర్ అండర్మైన్ ద మ్యాండేట్ ఆఫ్ ద పీపుల్, యువర్ అండర్మైన్ ద డెమోక్రసీ, రైట్? బికాస్ ఆఫ్ విచ్ ద రూట్స్ ఆఫ్ ద డెమోక్రసీ విల్ బికమ్ వెరీ లూజ్. అర్థమైందా? సో ప్రజాస్వామ్య పునాదులు కదిలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకు డిఫెక్షన్ ని కర్బ్ చేయాలి. డిఫెక్షన్ ఈజ్ డేంజరస్, డిఫెక్షన్ షుడ్ బి కంట్రోల్డ్, రైట్? డిఫెక్షన్ ఈజ్ అన్ఫెయిర్. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇదే మన ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సపోజ్ 100 సీట్లు ఉన్నాయనుకోండి. వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉంటుందో వైఎస్ఆర్సీపీకి 30 సీట్లు వచ్చినాయి. టీడీపీ ఏదైతే ఉంటుందో టీడీపీకి 40 సీట్లు వచ్చినాయి, రైట్? తర్వాత జనసేన ఉంది, జనసేనకి 20 సీట్లు వచ్చినాయి. అదర్ ఇండిపెండెంట్ పీపుల్కి 10 సీట్లు వచ్చినాయి అనుకున్నాను. సో మ్యాజిక్ ఫిగర్ ఎంత అని చెప్పుకున్నా 51 అని చెప్పాం. 51 ఎవరికైనా వచ్చిందా? ఎవరికి రాలేదు. బట్ కానీ ప్రజల బిహేవియర్ ఎంతో కొంత ఎవరి వైపు ఉంది? టీడీపీ వైపు ఉంది, అంతేనా?
ఎంతో కొంత టీడీపీ విన్ అవ్వాలని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ దే డిడ్ంట్ గెట్ మ్యాజిక్ ఫిగర్, రైట్? సో ఈ టైంలో వైఎస్ఆర్సీపీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సపోజ్ జనసేన నుంచి 20 మందిని తీసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే అదర్స్ నుంచి 10 మెంబర్స్ ని తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. అర్థమైందా? సో సపోజ్ 20 మందిని తీసుకున్నారు అనుకోండి, వైఎస్ఆర్సీపీకి 50 అవుతాయి. ఈ ఇండిపెండెంట్ మెంబర్స్ లో ఒక 5గురు వచ్చారు అనుకోండి, 55 మంది. సో మ్యాజిక్ ఫిగర్ దాటిపోతుందా లేదా? ఇప్పుడు అధికారం ఫామ్ చేసేటటువంటి హక్కు ఎవరికి వచ్చింది? వైఎస్ఆర్సీపీకి రావడం అనేది జరిగింది. కానీ ఇట్ ఈస్ క్లియర్లీ షోయింగ్ దట్ పీపుల్ నో దే ఆర్ నెవర్ అస్పైరింగ్ ఫర్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. గవర్నమెంట్ ఇది చేయకపోవడమే, ఇష్టపడకపోవడం వల్లే కదా 30కే పరిమితం చేశారు. ఎంతో కొంత టీడీపీనే ఇక్కడ కావాలనుకుంటున్నారు జనాలు, రైట్? సో హియర్ ఆల్సో యు ఆర్ అండర్మైనింగ్ ద మ్యాండేట్ ఆఫ్ ద పీపుల్. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉంటుందో దాన్ని అండర్మైన్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ద థ్రెట్ టు డెమోక్రసీ. ప్రజాస్వామ్య పునాదులు అనేవి కదిలిపోయేటటువంటి అవకాశం ఉంది ఇఫ్ దేర్ ఈస్ డిఫెక్షన్ ఇన్ ద సొసైటీ, ఇఫ్ దేర్ ఈస్ డిఫెక్షన్ ఇన్ ద పొలిటికల్ సిస్టమ్, రైట్? సో మీకు డిఫెక్షన్, ఫిరాయింపు అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ఫైర్ ప్రాక్టీస్, వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డేంజరస్ ప్రాక్టీస్, వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ కంట్రోలబుల్ ప్రాక్టీస్ అని చెప్పి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, defection is defined as either voluntarily giving up the membership of his party or disobeying the directives of the party leadership on a vote in legislature. Defection, ఫిరాయింపు అంటే ఏంటి? ఏ పార్టీ గుర్తు మీద అయితే ఆయన ఎన్నిక కాబడ్డాడో ఆ పార్టీని విడిచిపెట్టడం, వాలంటరీగా గివప్ చేసేయడం, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయడం, అది కూడా డిఫెక్షన్ అవుతుంది. వేరే పార్టీకి చేరతాడో లేదా అని తర్వాత విషయం, బట్ గెలిచిన పార్టీని నువ్వు వదిలేస్తే అది డిఫెక్షన్ అయిపోతుంది. మొదటి గుర్తుపెట్టేసుకో. సెకండ్ది ఏంటి అంటే పార్టీ ఇచ్చినటువంటి విప్ డైరెక్టివ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని డిజబే చేసినా అది డిఫెక్షన్ కింద వస్తుంది. సపోజ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది ఆంధ్రప్రదేశ్. వైఎస్ఆర్సీపీ 3 క్యాపిటల్ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చింది అనుకోండి, బట్ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నటువంటి కొంతమంది మెంబర్స్ కి 3 క్యాపిటల్ బిల్ అనేది ఇష్టం లేదనుకోండి. ఎమ్మెల్యేస్ కి వాళ్ళు 3 క్యాపిటల్ బిల్ కి సపోర్ట్ గా ఓట్ వేయకుండా ఎగనెస్ట్ గా ఓటేశారు అనుకోండి, they are denying, they are disobeying the directives of their political party. పార్టీ జారీ చేసినటువంటి విప్ ని వాళ్ళు అండర్మైన్ చేస్తున్నారు, డిజోబే చేస్తున్నారు. దెన్ ఇట్ విల్ లీడ్ టు డిఫెక్షన్. అర్థమైందా? సో అది కూడా డిఫెక్షన్ అవుతుంది. సో యాంటీ డిఫెక్షన్ లా కింద యూ విల్ బి పనిషబుల్, రైట్? సో ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ అండర్ దిస్ యాంటీ డిఫెక్షన్ లా? అండ్ ఇవన్నీ తెలుసుకునే ముందు లెట్ us అండర్స్టాండ్ సమ్ అదర్ ఎగ్జాంపుల్. చూడండి, సో లుక్ ఎట్ దిస్ ఆయారామ్ గయారామ్ పాలిటిక్స్. యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ ఈ ఫ్రేజ్ ను వాడతారండి. చూడండి, స్టేట్ ఆఫ్ హర్యానా, ఇట్ ఈస్ వన్స్ ఎ పార్ట్ ఆఫ్ పంజాబ్ స్టేట్. కానీ 1966లో లుక్ ఎట్ దిస్ వన్, 1964 నెహ్రూ గారు చనిపోవడం అనేది జరుగుతుంది. అప్పటి నుంచి 1967 ఇందిరాగాంధీ గవర్నమెంట్ అనేది స్టెబిలైజ్ అయ్యేంత వరకు ఒక పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఆవరించి ఉండడం అనేది జరుగుతుంది. ఆ టైంలో చాలా డ్రామాటిక్ సిచ్యుయేషన్స్ అనేవి జరగడం అనేది జరిగింది. అదే టైంలో దిస్ పర్టికులర్ ఆయారామ్ గయారామ్ అనేది వెలుగులోకి వచ్చింది. 1966 మనకి నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే పంజాబ్ నుంచి హర్యానా వేరైపోవడం అనేది జరిగింది. హర్యానాకి సెపరేట్ స్టేట్ హుడ్ రావడం అనేది జరిగింది November 1st. ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ హ్యాపెండ్ ఇన్ 1967. 1967లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అనేవి జరగడం అనేది జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగి ఎక్కడ? హర్యానా స్టేట్ కి. దేర్ ఇస్ అన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కాల్డ్ గయాలాల్. సో హీ వన్ ద ఎలక్షన్స్ యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్. సో విత్ ఇన్ 3 hours ఆఫ్ హిజ్ విన్నింగ్ ఆఫ్ ఎలక్షన్స్ he joined కాంగ్రెస్ పార్టీ. విన్ అయిన 3 గంటల్లోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయాడు ఈయన, రైట్? బట్ కానీ సమ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ సెడ్ కాంగ్రెస్ పార్టీ is why he joined కాంగ్రెస్ పార్టీ because up to then కాంగ్రెస్ పార్టీ is one of the dominant party in India. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ అనేది ఒక డామినెంట్ పవర్ గా మన దేశవ్యాప్తంగా ఒక ఫోర్స్ఫుల్ గా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఆడదాని చేతుల్లో ఉంది. అప్పుడు స్టీరియో టైప్స్ ఎక్కువగా ఉండేవి కదా, ఆడవాళ్ళు రాజ్యాలు వెళ్ళలేరు అని చెప్పి. బట్ ఇందిరాగాంధీ ప్రూవ్డ్ ఆల్ ఆఫ్ దెమ్ రాంగ్. అద్భుతంగా పరిపాలించడం అనేది జరిగింది 11 years పాటు. సో ఆడదాని చేతుల్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ విరిగిపోతుంది, కాంగ్రెస్ పార్టీలో ఉండకు అని చెప్పడంతో
సో విత్ ఇన్ 3 years he again joined a party called యునైటెడ్ ఫ్రంట్. యునైటెడ్ ఫ్రంట్ లోకి ఆయన చేరడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ విత్ ఇన్ 6 hours యునైటెడ్ ఫ్రంట్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తాడు. అండ్ విత్ ఇన్ 15 days కాంగ్రెస్ నుంచి మళ్ళీ యునైటెడ్ ఫ్రంట్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో 15 days లో ఆయన 4 times పార్టీ మారడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఎ క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిఫెక్షన్ అండి. ఆయారాం గయారాం పాలిటిక్స్. సో అప్పుడు కాంగ్రెస్ యొక్క మినిస్టర్ ఈయన కాంగ్రెస్ లో చేరిన తర్వాత యునైటెడ్ ఫ్రంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయారాం గయా రామ్ అనేటటువంటి హిస్ నేమ్ ఈజ్ గయా రామ్లాల్ అండి. అందుకే ఆయారాం రామ్ వచ్చాడు, గయారాం రామ్ వెళ్ళిపోయాడు అని చెప్పి కాస్త వెటకారంగా ఇది ఫ్రేజ్ వాడడం అనేది జరిగింది. అప్పటి నుంచి డిఫెక్షన్ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ దీన్ని చెప్దావడం అనేది జరుగుతుంది. మీరు నమ్ముతారా? దేశంలో ఆల్మోస్ట్ 60% టైమ్స్ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి కుప్పకూలిపోవడం అనేది జరిగింది విత్ ఓన్లీ రీజన్ కాల్డ్ డిఫెక్షన్. సో దీస్ పొలిటికల్ లీడర్స్ ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి ఫిరాయింపులు జంప్ చేయడం వల్ల చాలా సార్లు స్టేట్ గవర్నమెంట్స్ అనేవి కుప్పకూలిపోవడం అనేది, ప్రభుత్వాలే కుప్పకూలిపోవడం అనేది జరిగింది. సో ప్రజాస్వామ్యానికి ఇది అతిపెద్ద థ్రెట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి టు కర్బ్ దిస్ యాంటీ డిఫెక్షన్ లా సో ఏం తీసుకొచ్చారో చూడండి. సో ఐ హోప్ ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ యు ఆర్ కన్విన్స్డ్ దట్ డిఫెక్షన్ ఈజ్ వెరీ ఎ ఫాల్స్ ప్రాసెస్, డిఫెక్షన్ ఈజ్ వెరీ an unfair process, defection is a threat to democracy, defection should be curbed and controlled and defection shouldn't be there in our political system. సో ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. సో డిఫెక్షన్ ని అడ్డుకట్ట వేయడానికి పార్లమెంట్ ఒక చట్టం ద్వారా 1985లో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సో మనకి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దిస్ యాంటీ డిఫెక్షన్ లా తీసుకురావడం అనేది జరిగింది. సో 10th schedule, దిస్ ఇన్సర్టెడ్ 10th schedule టు అవర్ కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగంలో 10th schedule ఇంట్రడ్యూస్ చేసింది. ఆ 10th schedule పేరే యాంటీ డిఫెక్షన్ లా అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఎప్పుడు తీసుకొచ్చారో 1985లో తీసుకురావడం అనేది జరిగింది. రైట్? వై దిస్ యాంటీ డిఫెక్షన్ లా వాజ్ ఇన్ ప్లేస్? టు ఎన్ష్యూర్ దట్ ఎ పార్టీ మెంబర్ డజంట్ వైలేట్ ద మ్యాండేట్ ఆఫ్ ద పార్టీ. ఒక పార్టీ నుంచి వాలంటరీ గివప్ చేయకపోవడం, దాంతో చేయకుండా ఉండడం, అండ్ దాంతో పాటు పార్టీ ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక వ్యక్తి డిజోబే చేయకుండా అడ్డుకట్ట వేయడానికి దిస్ పర్టికులర్ యాంటీ డిఫెక్షన్ లా అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఒకవేళ ఆ వ్యక్తి ఏమైనా అలా చేస్తే, డిజోబే చేస్తే పార్టీ మ్యాండేట్ ని, హీ విల్ లూజ్ హిస్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. హౌస్ యొక్క మెంబర్షిప్ ఆయన కోల్పోవడం అనేది జరిగింది. అండ్ దిస్ హౌస్ ఇక్కడ అన్నాం చూడండి, హౌస్ మీన్స్ ఇట్ అప్లైస్ టు బోత్ పార్లమెంట్, హౌస్ మీన్స్ ఇట్ అప్లైస్ టు ఆల్సో స్టేట్ అసెంబ్లీస్. స్టేట్ అసెంబ్లీస్ కూడా వర్తించడం అనేది జరుగుతుంది. లోక్సభ, రాజ్యసభ సెంటర్లో, దాంతోపాటు లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, విధానసభ, విధాన పరిషత్, వీటికి కూడా వర్తించడం అనేది జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్. రైట్? సో లెట్ us look at some important provisions of యాంటీ డిఫెక్షన్ లా. చూడండి. సో లుక్ ఎట్ దిస్ 10th schedule, దట్ ఈస్ యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లాలో ఉండేటటువంటి ప్రొవిజన్స్ ఏంటి? అండర్ వాట్ కండిషన్స్, అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ ఎ పర్సన్ కెన్ బి డిస్క్వాలిఫైడ్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా. వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్? ఎప్పుడు డిస్క్వాలిఫై చేస్తారు చూడండి. ఇఫ్ ఎన్ ఎలక్టెడ్ మెంబర్ గివ్స్ అప్ హిస్ మెంబర్షిప్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ వాలంటరీలీ. సపోజ్ ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీ గుర్తు మీద గెలిచాడు, వైఎస్ఆర్ టికెట్ మీద గెలిచాడు. ఎలక్షన్స్ అయిపోయాక ఆయన టీడీపీలోకి డిఫెక్ట్ అయ్యాడు. అర్థమైందా? వైఎస్ఆర్సీపీకి మెంబర్షిప్ అనేది వదిలేసి టీడీపీకి డిఫెక్ట్ అయ్యాడు. దెన్ హీ విల్ బి డిస్క్వాలిఫైడ్. ఈజీగా డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. అలా వెళ్ళకూడదు. నెక్స్ట్, if he votes or abstains from voting of the house contrary to any direction issued by the political party. Let us look at this one. These political parties issue some directives. So every political party will have a person named whip, and this person manages the dignity of the party, dignity among the leaders of the party. అర్థమైందా? సో అది మెయింటైన్ డిసిప్లిన్, పార్టీలో డిసిప్లిన్ మెయింటైన్ చేయడం అనేది ఈయన బాధ్యత. దిస్ పర్టికులర్ విప్ విల్ ఇష్యూస్ 3 kinds of whips. 1 line whip, 2 line whip, 3 line whip.
అండ్ అమాంగ్ ఆల్ దీస్ విప్స్ అంటే కూడా చెప్తానండి, దిస్ 3 లైన్ విప్ ఈస్ వెరీ డేంజరస్ అమ్మ. వాట్ యూ మీన్ బై 1 లైన్ విప్? 1 లైన్ విప్ అంటే ఏంటండి? చూడండి, రేపు హౌస్ మీట్ అవుతుంది అని చెప్తారంతే. ఆ హౌస్కి నువ్వు అటెండ్ అవ్వచ్చు, అటెండ్ అవ్వకపోవచ్చు, వాళ్ళ పార్టీ లీడర్స్ చెప్తారు, ఎమ్మెల్యేస్ చెప్తారు హౌస్ రేపు మీట్ అవుతుంది అని చెప్తారు అంతే. వాట్ ఈస్ దిస్ 2 లైన్ విప్? రేపు హౌస్ మీట్ అవుతుంది, యు మస్ట్ ప్రెజెంట్ ఇన్ ద హౌస్, మీరు తప్పకుండా సభలో పార్టిసిపేట్ చెయ్యాలి అని చెప్తారు. 2 డైరెక్టివ్స్ ఇస్తారు. సో దీన్ని కూడా పెద్ద పాటించనక్కర్లేదు, హౌస్కి ఆ రోజు ఏదైనా కారణాల వల్ల ఎగ్గొట్టేసినా ఏం పర్లా. అండ్ 3 లైన్ విప్, దిస్ ఈస్ వెరీ డేంజరస్. ఫస్ట్, రేపు హౌస్ మీట్ అవుతుంది, యు మస్ట్ ప్రెజెంట్ ఇన్ ద హౌస్ అండ్ యు మస్ట్ vote in supportive to the bill of our party, bill introduced by our party. మనం ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్లుకి మీరు తప్పకుండా సపోర్ట్గా ఓట్ వేయాలి అని చెప్పన్నారు. సో వైఎస్ఆర్సీపీ ఉందనుకోండి, వైఎస్ఆర్సీపీ యొక్క విప్ ఈ 3 లైన్ విప్ జారీ చేయడం అనేది జరిగింది. 3 క్యాపిటల్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. సో మేము 3 క్యాపిటల్ బిల్ అనేది పెడుతున్నాం కాబట్టి 3 క్యాపిటల్ బిల్ మీద అందరూ ఆమోదం అనేది తెలపాలి అని చెప్పారు అనుకోండి. బట్ కానీ అమరావతి కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ఆయనకి ఈ పర్టిక్యులర్ బిల్ అనేది నచ్చల. సో వాట్ హీ డిడ్, హీ ఓటెడ్ ఎగనెస్ట్ దట్ పర్టిక్యులర్ బిల్కి ఎగనెస్ట్ గా ఓట్ వేయడం అనేది జరిగింది. సో అప్పుడు వైఎస్ఆర్సీపీ అనేది యాంటీ డిఫెక్షన్ లా కింద ఆయన మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. దే విల్ కంప్లైంట్ టు ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. అర్థమైందా? ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే లోక్సభలో, సారీ మనకి అసెంబ్లీలో అయితే స్పీకర్కి అండ్ మన తాలూకా కౌన్సిల్ అయితే చైర్మన్ కంప్లైంట్ చేయడం అనేది జరుగుతుంది. సో మరి తీసుకోకుండా కూడా ఉండొచ్చా అంటే ఉండొచ్చు. ఇట్ విల్ నో దే విల్ గివ్ 15 days ఆఫ్ టైం. ఈ 15 days టైంలో దిస్ పార్టీ అనేది ఆ వ్యక్తిని క్షమించవచ్చు కూడా. ఇంకోసారి చేయమాకు, ఇంకోసారి ఏమైనా బిల్ ఇంట్రడ్యూస్ చేస్తే మన పార్టీకి సపోర్ట్ గా ఇది చేయు అని క్షమించి వదిలిపెట్టచ్చు కూడా. లేకపోతే 15 days లో ఆ చర్చలు ఏమైనా కన్విన్స్ అవ్వకపోయాయి అనుకోండి, దే విల్ కంప్లైంట్ టు ద ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ డిస్క్వాలిఫై ద మెంబర్షిప్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా. క్లియర్? ఇక్కడ వరకు అర్థమైందనే అనుకుంటున్నాను. థర్డ్ ప్రొవిజన్ చూడండి. థర్డ్ ప్రొవిజన్, ఇఫ్ ఎనీ మెంబర్ హూ ఇస్ ఇండిపెండెంట్లీ ఎలక్టెడ్ జాయిన్స్ ఎనీ పార్టీ. ఇండిపెండెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏ పార్టీలోనే జాయిన్ అవుతారు. సపోజ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినా, సపోజ్ పోనీ తర్వాత టీడీపీ వస్తుందనే నమ్మకంతో టీడీపీలో జాయిన్ అయినా, అప్పుడు కూడా ఏం జరుగుతుంది, that person will be disqualified under anti-defection law. If any nominated member joins any political party after the end of 6 months, చాలా important. Nominated members, suppose take రాజ్యసభలో ప్రెసిడెంట్ 12 మెంబర్స్ నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 12 మెంబర్స్ ఒకవేళ ఏదైనా పార్టీలో చేరాలి అనుకుంటే, ఫ్రమ్ హూ ఆర్ ఎక్సలెంట్ ఇన్ ఆర్ట్స్ కానీ లేకపోతే సైన్స్ కానీ డిపార్ట్మెంట్స్ వాళ్ళని నామినేట్ చేస్తారు ప్రెసిడెంట్. వీళ్ళు ఒకవేళ బీజేపీలో చేరాలనుకుంటే విత్ ఇన్ 6 months ఆఫ్ దేర్ ఎలక్షన్ బీజేపీలో జాయిన్ అయిపోవాలి. కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటే విత్ ఇన్ 6 months ఆఫ్ దేర్ ఎలక్షన్ కాంగ్రెస్ లో జాయిన్ అయిపోవాలి. 6 months తర్వాత వాళ్ళు జాయిన్ అయితే దే విల్ బి డిస్క్వాలిఫైడ్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా, దట్ ఈస్ ఫర్ షూర్. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అండర్ విచ్ ఏ పర్సన్ కెన్ బి డిస్క్వాలిఫైడ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి. నౌ వాట్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా? యాంటీ డిఫెక్షన్ లాలో సమ్ ఎక్సెప్షన్స్ ఏంటి చూడండి. వెన్ దెర్ ఇస్ ఎ మెర్జర్ యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు. అంటే ఇన్ ద సిచ్యుయేషన్ వేర్ 2/3 ఆఫ్ ద లెజిస్లేటర్స్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ decide to merge into another party, neither the members who decide to join nor the ones who stay with the original party will face disqualification. చాలా ఇంపార్టెంట్. చూడండి, సింపుల్ గా మీకు ఎగ్జాంపుల్ ప్రకారం చెప్తాను. సపోజ్ వైఎస్ఆర్సీపీ ఉంది, టీడీపీ ఉంది. టీడీపీలో మొత్తం 90 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, అర్థమైందా? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉంది సపోజ్. దీనిలో 2/3 మెంబర్స్ 60 మెంబర్స్, ఈ 60 మెంబర్స్ వైఎస్ఆర్సీపీలో కలిపి జాయిన్ అయ్యారు అనుకోండి, ఒకరిద్దరు కాకుండా. అప్పుడు ఈ 60 మెంబర్స్ మీద యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తిస్తుందా అంటే వర్తించదు. బికాస్ దిస్ అకౌంట్స్ టు మెర్జర్. మన జార్ఖండ్ కి దీనికి సంబంధం ఉంటుంది. సో ఈ పాయింట్ మీరు దీనిలో పెట్టుకోండి, స్టార్ పెట్టుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అర్థమైందా? ఏం జరుగుతుంది, ఒకవేళ మెర్జర్ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మిగిలినటువంటి 30 మంది ఎవరైతే ఉంటారో 30 మంది మీద చర్యలు ఉండవు, అండ్ ఈ 60 మెంబర్స్ మీద కూడా చర్యలు ఉండవు. అండ్ దీస్ 30 మెంబర్స్ ఆర్ ఫ్రీ టు జాయిన్ ఎనీ పార్టీ.
రైట్. ఒకవేళ ఏ పార్టీలో జాయిన్ అయినా వాళ్ళ మీద కూడా యాక్షన్ అనేది ఉండదు. నెక్స్ట్, ఎనీ పర్సన్ ఎలక్టెడ్ as a చైర్మన్ ఆర్ స్పీకర్ కెన్ రిజైన్ ఫ్రమ్ హిస్ పార్టీ అండ్ రీజాయిన్ ద పార్టీ ఇఫ్ ఇట్ డెమిట్స్ దట్ పోస్ట్. సపోజ్ ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ కింద చూస్తాం. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోకి రావడం అనేది జరిగింది. వైఎస్ఆర్సీపీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం గారిని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. సో హౌస్ అంతా తమ్మినేని సీతారాం గారిని స్పీకర్ గా ఎన్నుకోవడం అనేది జరిగింది. సో ఆఫ్టర్ ఎలక్టింగ్ యాజ్ స్పీకర్ హీ వాంట్ టు స్టే అన్బయాస్డ్. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే వైల్ కండక్టింగ్ ద సెషన్, వైల్ ప్రిసైడింగ్ ఓవర్ ద సెషన్, వైఎస్ఆర్సీపీకి ఎలానే నేను ఉంటానేమో కండక్ట్ చేసేటప్పుడు, సో నేను అన్బయస్డ్ గా ఉండాలనుకుంటున్నాను, సో ఐ వాంట్ టు రిజైన్ ఫ్రమ్ మై పార్టీ అనుకుంటే స్పీకర్ రిజైన్ చేయొచ్చు అండ్ హీ విల్ నాట్ బి డిస్క్వాలిఫైడ్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన రిజైన్ చేశారు అనుకోండి, రిజైన్ చేసిన తర్వాత హీ షుడెంట్ జాయిన్ either వైఎస్ఆర్సీపీ, either టీడీపీ ఆర్ ఎనీ అదర్ పార్టీ. హీ షుడ్ రిమైన్ ఇండిపెండెంట్. ఒకసారి రిజైన్ చేసిన తర్వాత వేరే పార్టీకి జాయిన్ అవ్వకూడదు. సపోజ్ ఒకవేళ హౌస్ అంతా కలిసి ఈయన్ని సస్పెండ్ చేయాలి, ఈయన తీసేయాలనుకుంది అనుకోండి. తమ్మినేని సీతారాం గారిని ఇప్పుడు తీసేశారు, స్పీకర్ గా ఆయన బయటకు వచ్చేసారు అనుకోండి. స్పీకర్ గా బయటకు వచ్చేసిన తర్వాత ఆయన ఏ పార్టీలోనే చేరొచ్చా అంటే చేరొచ్చు. ఓన్లీ ఏ పార్టీ మీద టికెట్ మీద విన్ అయ్యారో ఆ పార్టీలోనే చేరొచ్చు. సో స్పీకర్ పొజిషన్ ఆయన చేతిలో లేనప్పుడు వైఎస్ఆర్సీపీలో మాత్రమే చేరాలి. అర్థమైందా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. టీడీపీ కానీ అదర్ పార్టీస్ కి చేరకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. వైల్ ఇన్ ద స్పీకర్ పోస్ట్ ఉన్నప్పుడు ఒకసారి తన టికెట్ ఇచ్చినటువంటి పార్టీకి రిజైన్ చేస్తే వేరే ఏ పార్టీలో కూడా చేరకూడదు, ఈవెన్ వైఎస్ఆర్సీపీలో కూడా ఆయన చేరకూడదు. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. నెక్స్ట్ స్టూడెంట్, అండ్ హూ ఇస్ ద డిసైడింగ్ అథారిటీ? మరి డిస్క్వాలిఫికేషన్ గురించి ఎవరు డిసైడ్ చేస్తారండి అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. ఇక్కడ పదం ఏంటి? హౌస్ అని వాడాం. సపోజ్ సెంటర్ లో అప్పర్ హౌస్ ఏంటమ్మా మనకి రాజ్యసభ ఉండడం అనేది జరుగుతుంది. లోవర్ హౌస్ ఏంటి? లోక్సభ ఉండడం అనేది జరుగుతుంది. స్టేట్ లో అప్పర్ హౌస్ ఏంటమ్మా? విధాన్ పరిషత్ లేదా కౌన్సిల్ అనేది ఉండడం అనేది జరుగుతుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్. అండ్ లోవర్ హౌస్ ఏమవుతుంది? విధానసభ లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. హూ ఇస్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ దిస్ హౌస్? రాజ్యసభకి చైర్మన్ ఉంటారు. చైర్మన్ యొక్క ఆబ్సెన్స్ లో డిప్యూటీ చైర్మన్ ఉండడం అనేది జరుగుతుంది. లోక్సభకి ఎవరు ఉంటారు? స్పీకర్ ఉంటారు. స్పీకర్ యొక్క ఆబ్సెన్స్ లో డిప్యూటీ స్పీకర్ ఉంటారు. సో స్టేట్ కి మళ్ళీ సేమ్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్. అదే మన తాలూకా లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్, డిప్యూటీ స్పీకర్. అర్థమైందా? సో వీళ్ళ చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది. ఎవరైనా యాంటీ డిఫెక్షన్ల మీద ఎవరైనా డిస్క్వాలిఫై అవ్వాలా లేదా అని చెప్పి దిస్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అర్థమైందా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టూడెంట్, మరి ద డెసిషన్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. సపోజ్ తమ్మినేని సీతారాం గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి అడ్డగోలుగా టీడీపీ వాళ్ళని యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫై చేయొచ్చా? చేస్తే ఎవరు అడిగే వాళ్ళు ఉండరా అంటే ఉంటారు. దో మన తాలూకా ఇదేం చెప్తుంది అంటే, మన తాలూకా యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుంది అంటే, ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క డెసిషన్ ఇట్ ఈస్ ఫైనల్ అండ్ బైండింగ్ అని చెప్తుంది. అది ఫైనల్, అది తప్పకుండా పాటించాలి అని చెప్తుంది. అండ్ కుడెంట్ క్వశ్చన్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా, దాన్ని ఎటువంటి కోర్టులో ప్రశ్నించకూడదు అని చెప్తుంది. కానీ 1993లో సుప్రీంకోర్టు యొక్క ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయినటువంటి కిహోతో హొలాహన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, దిస్ ప్రొవిజన్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా ఇస్ అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకంటే అది సుప్రీంకోర్టు అండ్ హైకోర్ట్స్ యొక్క జ్యూరిస్డిక్షన్ ని దూరం చేస్తుంది. సో జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఏదైతే ఉంటుందో దూరం చేస్తుంది. జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ఎన్ష్రైన్డ్ ఇన్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో ఇది ఒక భాగం. సో ఏమని చెప్పుకున్నాం? కేశవానంద భారతి కేసులో కూడా రాజ్యాంగాన్ని ఎలా అయినా ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయినా సవరణ చేయొచ్చు. కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని సవరణ చేయొచ్చా అంటే సవరణ చేయకూడదు. ఇట్ షుడ్ బి అమెండెడ్. సో జ్యుడిషియల్ రివ్యూ అనేది తీసివేయడం అనేది తప్పు. ఇట్ విల్ కమ్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పడం అనేది జరిగింది. సో ద కోర్ట్ హెల్డ్ దట్ వైల్ డిసైడింగ్ ఏ క్వశ్చన్ అండర్ ద 10th షెడ్యూల్, యాంటీ డిఫెక్షన్ లా కింద ఏదైనా డిసైడ్ చేసే ముందు అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ ట్రైబ్యునల్. ఈయన ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీగా యాక్ట్ చేస్తారు. సో చిన్న సెషన్స్ కోర్టులో మనకి ఏదైనా కోర్టు మనకు తీర్పు అనుకూలంగా రాకపోతే పైన కోర్టుకి వెళ్తామా? సో అలాగే ట్రైబ్యునల్లో రాపోయినప్పుడు మనం ఏం చేస్తాం? జ్యుడిషియల్ రివ్యూ సీక్ చేయడం అనేది సహజం. సో పైన కోర్టులకు కూడా మనం తప్పకుండా వెళ్ళొచ్చు. అర్థమైందా? చూడండి. అండ్ ఇంకొకటి ఏం చెప్పడం అనేది జరిగింది, దేర్ మైట్ నాట్ బి ఎనీ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అంటిల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గివ్స్ హిస్ ఆర్డర్.
సో ప్రిసైడింగ్ ఆఫీసర్ తన ఆర్డర్ ఇచ్చినంత వరకు జుడిషియల్ ఇంటర్వెన్షన్ ఏమైనా ఉంటుందా? జుడిషియల్ ఇంటర్వెన్షన్ అనేది ఏముండదు. ఇది కూడా స్టార్ పెట్టుకోండి, దీన్ని మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. అంటే ఆయన డిస్క్వాలిఫై చేస్తే ఎందుకు డిస్క్వాలిఫై చేశాడని చెప్పి కోర్టులో ప్రశ్నించవచ్చు. ఆయన డిస్క్వాలిఫై చేయకపోతే ఈయన డిస్క్వాలిఫై చేయలేదని చెప్పి కోర్టులో ప్రశ్నించవచ్చు. ఒకవేళ ఆయన డెసిషన్ తీసుకోకుండా హోల్డ్ లో పెడితే డెసిషన్ ని నువ్వు కోర్టులో ప్రశ్నించలేవు అంటిల్ ఆర్ అన్లెస్ హీ గివ్స్ హిస్ డెసిషన్. సో 2015 లో హైదరాబాద్ హైకోర్టు ఇదే విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన సో మన తాలూకా యాంటీ డిఫెక్షన్ లా గురించి తీర్పు ఇవ్వడంలో డిలే చేస్తున్నారు బాగా, అంటే కోర్ట్ అనేది ఆయన తీర్పు ఇచ్చేంత వరకు నేను ఇంటర్వ్యూన్ అవ్వను అని చెప్పి, బికాస్ దట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ రైట్ గివెన్ టు దట్ పర్సన్, ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. ఐ షుడెంట్ ఎంక్రోచ్ విత్ రెస్పెక్ట్ టు ద రైట్స్ ఆఫ్ లెజిస్లేచర్ అని చెప్పి హైకోర్టు, హైదరాబాద్ హైకోర్టు అనేది వ్యాఖ్యానించడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. మరి ఈస్ దర్ ఎ టైమ్ లిమిట్ విత్ ఇన్ విచ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ షుడ్ డిసైడ్? సో మరి పలానా వ్యక్తిని డిస్క్వాలిఫై చేయాలా లేదా అని చెప్పి నిర్ణయించడానికి ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఏమైనా టైం లిమిట్ ఉంటుందా? టైం లిమిట్ అస్సలు ఉండదు. అర్థమైందా? దే కెన్ టేక్ ఎనీ మచ్ టైం, ఎంత టైం అయినా వాళ్ళు తీసుకోవచ్చు. అర్థమైందా? సో దీని గురించే చాలా సార్లు కోర్టులో కన్సర్న్స్ అనేవి రైజ్ అవ్వడం అనేది జరిగింది, పిటిషన్లు అనేవి అవ్వడం అనేది జరిగింది. ఎందుకు అంటే దీస్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అన్నెసరీగా డిలే చేస్తున్నారు సచ్ పిటిషన్స్ ని ఇది చేయడంలో, వాళ్ళ తీర్పు అనేది ఇవ్వడంలో. సో తీర్పు ఇచ్చేంత వరకు కోర్టుల్లో కూడా ప్రశ్నించడం అనేది కుదరట్లేదు. సో దిస్ ఈజ్ ఎ కన్సర్న్ అని చెప్పడం అనేది జరిగింది. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే వేర్ మెంబర్స్ హు హ్యాడ్ డిఫెక్టెడ్ ఫ్రమ్ దేర్ పొలిటికల్ పార్టీస్ కంటిన్యూ టు బి ద హౌస్ మెంబర్స్. సో వాళ్ళ పొలిటికల్ పార్టీస్ నుంచి వేరే పొలిటికల్ పార్టీకి జంప్ అయిన వాళ్ళు మెంబర్షిప్ కోల్పోకుండా ఇంకా హౌస్ మెంబర్స్ గా కొనసాగడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే స్పీకర్ తన డెసిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని డిలే చేయడం వల్ల. అండ్ దాంతోపాటు దేర్ హ్యావ్ ఆల్సో బీన్ ఇన్స్టెన్సెస్ వేర్ అపోజిషన్ మెంబర్స్ హ్యావ్ బీన్ అపాయింటెడ్ మినిస్టర్స్ ఇన్ ద గవర్నమెంట్ వైల్ స్టిల్ బీయింగ్ మెంబర్స్ ఆఫ్ దేర్ ఒరిజినల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్స్. సో అపోజిషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా గవర్నమెంట్ లో మినిస్ట్రీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందంట, వాళ్ళు స్టేట్ లెజిస్లేచర్ లో భాగంగా ఉన్నప్పటికీ. సో ఇది కూడా జరగడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. రైట్. ఇంతకీ మరి ఎవరండి ఇది చేస్తారు, ఎవరండి స్పీకర్ కంప్లైంట్ ఇస్తారు యాంటీ డిఫెక్షన్ లో ఏమైనా చర్యలు తీసుకోమని చెప్పి? అంటే సుమోటో కాగ్నిజెన్స్ అయినా తీసుకోవచ్చు, అంటే తానుకు తాను స్వీకరించవచ్చు కేసు ఆ తాలూకా పర్టికులర్ పిటిషన్ ని, అంటే పలానా వ్యక్తి డిఫెక్ట్ అయితే ఇది చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఎనీ లెజిస్లేటర్ కెన్ కంప్లైంట్ టు దిస్ పర్టికులర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ అండి. అర్థమైంది? అదర్ ఎమ్మెల్యేస్ ఎవరైనా ఉంటే వాళ్ళు చేయొచ్చు, లేకపోతే వాటర్స్ కూడా కంప్లైంట్ చేయొచ్చు, స్పీకర్కి లెటర్ రాసి కంప్లైంట్ చేయొచ్చు. ఎందుకు? ఇప్పుడు సపోజ్ జనసేన ఉంది, జనసేనకు ఓన్లీ 1 ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు, ఈ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతారు అనుకోండి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈయన వచ్చేయడంలో, బలం వాళ్ళకే యాడ్ అవుతుంది. టీడీపీకి కూడా ఒకవేళ టీడీపీ ప్రాబ్లం ఉంటుంది మామూలు, ఒకవేళ ప్రాబ్లం లేదనుకోండి. సో మరి ఇప్పుడు జనసేన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే అప్పుడు లెజిస్లేటర్స్ కంప్లైంట్ చేయగలరు, మా వాడు వెళ్ళిపోతున్నాడు చూడండి వైఎస్ఆర్సీపీకి అని. మరి ఎవరు లేరు కదా, ఈవెన్ ద హెడ్ ఆఫ్ ద దిస్ జనసేన పార్టీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఎన్నిక అవ్వాలా. సో అప్పుడు ఆయనకు ఓటేసినటువంటి వాటర్స్ ఎవరైతే ఉన్నారో, కాన్స్టిట్యున్సీలో ఓటేసినటువంటి వాటర్స్ ఎవరైతే, ఓటు హక్కు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా చక్కగా రాయొచ్చు. రైట్. ఎవరికి? ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. రైట్. నెక్స్ట్ చూడండి. అండ్ సుప్రీంకోర్టు కూడా ఈ పర్టికులర్ యాంటీ డిఫెక్షన్ లా గురించి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రొవిజన్ గుర్తుందా? వాలంటీరీలీ గివ్స్ అప్ హిస్ మెంబర్షిప్. అండర్ విచ్ ప్రొవిజన్స్ మనం దేని ఇది చేస్తాం? గివింగ్ అప్ ద మెంబర్షిప్ గివ్ అప్ చేసిన. సెకండ్ ఏంటి? డిజోబేయింగ్ ద డైరెక్టివ్స్ ఆఫ్ దేర్ పొలిటికల్ పార్టీ. థర్డ్ మనం ఏం చెప్పుకున్నాం? ఇండిపెండెంట్ మెంబర్స్ పొలిటికల్ పార్టీ మారిన, అండ్ దాంతోపాటు ఇండిపెండెంట్ మెంబర్స్ వేరే పొలిటికల్ పార్టీలో చేరిన, నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్టర్ 6 months ఆఫ్ దేర్ నామినేషన్ ఏదైనా పొలిటికల్ పార్టీలో చేరినా యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ వాలంటీర్లీ గివ్స్ అప్ హిస్ మెంబర్షిప్, ద ఫస్ట్ ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో దానికి ఒక వైడర్ కాంటెక్స్ట్ అనేది ఉంది అని చెప్పడం అనేది జరిగింది. సో చూడండి, ద లా సేస్ ద మెంబర్ కెన్ బి డిస్క్వాలిఫైడ్ ఇఫ్ హి వాలంటీర్లీ గివ్స్ అప్ హిస్ మెంబర్షిప్. వాలంటీర్లీ గివ్స్ అప్ హిస్ మెంబర్షిప్ అనేది గివ్ అప్ చేస్తేనే చెప్పింది. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? వితౌట్ ఫార్మల్ రిజిగ్నేషన్ బై ద ఎంపైర్ ద గివింగ్ అప్ ఆఫ్ మెంబర్షిప్ కెన్ బి ఇన్ఫర్డ్ బై హిస్ కండక్ట్. ఆయన ప్రవర్తన నియమావళి బట్టి కూడా మనం డిఫెక్షన్ ని, ఆయన రిజిగ్నేషన్ ని మనం కన్సిడర్ చేయొచ్చు. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. వైఎస్ఆర్సీపీ ఉంది, టీడీపీ ఉంది. సపోజ్ దేర్ ఈజ్ ఎన్ ఎమ్మెల్యే ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. సో వాట్ హీ ఈస్ సింప్లీ డూయింగ్, హీ నెవర్ రిజైన్ టు వైఎస్ఆర్సీపీ పార్టీ, బట్ హీ ఈస్
క్రిటిసైజింగ్ పబ్లిక్లీ ద డెసిషన్స్ టేకెన్ బై ద వైఎస్ఆర్సీపీ పార్టీ. వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఆయన క్రిటిసైజ్ చేస్తున్నాడు పబ్లిక్గా. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ లీడర్ని క్రిటిసైజ్ చేస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ పొలిటికల్ ర్యాలీస్ వీటిలో పార్టిసిపేట్ చేయకుండా టీడీపీ ర్యాలీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. టీడీపీ నాయకులను పొగుడుతున్నాడు. టీడీపీ యొక్క అపోజిషన్ని, టీడీపీ యొక్క పాత డెసిషన్స్ని పొగడ్డం అనేది జరుగుతుంది. సో ఆయన వైఎస్ఆర్సీపీకి డైరెక్ట్గా రాజీనామా చేయనా వాట్ హీస్ కండక్ట్ ఈస్ సెయింగ్ హీఈస్ అలైన్ టువర్డ్స్ ద అదర్ పార్టీ టీడీపీ. సో దాన్ని బట్టి కూడా మనం డిఫెక్షన్ని అర్థం చేసుకోవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. సో సింప్లీ పుట్, members who have publicly expressed opposition to their party or support for another party were considered as having resigned. సో వాళ్ళ పార్టీకి అపోజ్ చేసినా లేకపోతే వేరే పార్టీకి అనదర్ పార్టీకి సపోర్ట్ చేసినా వాళ్ళు రిజైన్ చేసినట్టే పరిగణలోకి తీసుకోవాలి. అర్థమైందా? సో అప్పర్ హౌస్ రాజ్యసభ చైర్మన్ పార్లమెంట్ లో ఇద్దరు జనతాదళ్ లీడర్స్ ని డిస్క్వాలిఫై చేయడం అనేది జరిగింది బేస్డ్ అపాన్ ద ఎలిగేషన్ దట్ దే వర్ ఇండల్జింగ్ ఇన్ యాంటీ పార్టీ పాలిటిక్స్ అని. అర్థమైందా? యాంటీ పార్టీ పాలిటిక్స్ లో వాళ్ళు ఇది చేస్తున్నారు కాబట్టి అఫ్ కోర్స్ వాళ్ళ పార్టీకి వాలంటరీ జనతాదళ్ పార్టీకి వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వకపోయినా బీజేపీ వైపు వాళ్ళు ఎలైన్ ఉండడం అనేది జరుగుతుంది. బీజేపీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు, బీజేపీకి భజన చేస్తున్నారు. సో అందుకోసం అని చెప్పి వాళ్ళని రాజ్యసభ చైర్మన్ యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫై చేయడం అనేది జరిగింది. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది 2002లో వాజ్పేయి గవర్నమెంట్ లో తీసుకురావడం అనేది జరిగింది. సో చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ప్రొవిజన్ యాడ్ చేశారు. డిబార్స్ ద డిఫెక్టర్ హోల్డింగ్ ఎనీ రెమ్యునరేటివ్ పొలిటికల్ పోస్ట్ ఫర్ ద రిమైనింగ్ టెన్యూర్ ఆఫ్ ద లెజిస్లేచర్ అన్లెస్ హీ ఈస్ రీఎలెక్టెడ్. ఇలా చెప్తే మీకు అర్థం కాదు, మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే అర్థమైపోతుంది. వైఎస్ఆర్సీపీ ఉంది, టీడీపీ ఉంది. టీడీపీలో ఒక మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీకి ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఏమడుగుతుంది అంటే నువ్వు మా పార్టీలో జాయిన్ అయిపో అంటుంది. ఈ వ్యక్తి పార్టీలో జాయిన్ అయిపోతే ఏం జరుగుతుంది? యాంటీ డిఫెక్షన్ లా విల్ కమింగ్ టు పిక్చర్ అండ్ దిస్ పర్సన్ విల్ బి డిస్క్వాలిఫైడ్. సో అప్పుడు వైఎస్ఆర్సీపీ ఏమంటుంది అంటే నో ప్రాబ్లం, కమ్ టు అవర్ పార్టీ. నువ్వు డిస్క్వాలిఫై అయిపోయినా పర్లా, మా పార్టీకి వచ్చాయి. నీ పార్టీకి రాగానే నేనేం ఇస్తానంటే నీకు మినిస్ట్రీ అనేది ఇస్తాను. మీకు తెలుసు డిస్క్వాలిఫై అయినప్పటికీ ఆయన మినిస్ట్రీ అనేది హోల్డ్ చేయొచ్చు. అంటే మినిస్ట్రీ లేకపోతే మినిస్ట్రీ హోల్డ్ చేయడానికి ఆయన హౌస్ లో మెంబరే కానక్కర్లేదు. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. మీకు సపోజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కానీ మెంబర్ కానక్కర్లేదు. బట్ మినిస్ట్రీ వచ్చిన తర్వాత విత్ ఇన్ 6 months లో మాత్రం ఆయన తప్పకుండా ఏదైనా ఒక హౌస్ కి ఎన్నిక అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో మినిస్ట్రీ ఇచ్చేస్తాను, లేకపోతే ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేస్తాను, వచ్చేయి అని చెప్తారు. సో దిస్ పర్సన్ వచ్చేస్తాడు, హీ విల్ బి డిస్క్వాలిఫైడ్. డిస్క్వాలిఫై చేసిన తర్వాత ఈయనకి మినిస్ట్రీ వస్తుంది, పిఎస్సీ వస్తుంది. విత్ ఇన్ 6 months వాట్ హ్యాపెన్స్? బైపోల్స్ అవుతాయి. ఈయన తాలూకా కాన్స్టిట్యుయెన్సీలో బైపోల్స్ అవుతాయి, ఎందుకంటే అక్కడ ప్లేస్ అనేది వేకెంట్ అవుతుంది కాబట్టి. ఈ బైపోల్స్ లో ఈయన ఇప్పుడు వైఎస్ఆర్టీపీ టికెట్ మీద పోటీ చేస్తాడు. పోటీ చేసిన తర్వాత ఈ విల్ కంటిన్యూ బి ఏ మినిస్టర్, ఈ విల్ కంటిన్యూ టు బి ఏ హెడ్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, రైట్? సో ఈ విధంగా పార్టీస్ గ్యాంబ్లింగ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం చెప్పడం అనేది జరిగింది అంటే చూడండి, ఒక డిఫెక్టర్ ఎవరైతే ఉన్నారో అంటే ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో దీన్ని ఈయన డిఫెక్టర్ అంటాం. హీఈస్ డిబార్డ్, హీఈస్ నాట్ అలౌడ్ ఇట్ హోల్డింగ్ ఎనీ రెమ్యునరేటివ్ పొలిటికల్ పోస్ట్. అంటే ఒక మినిస్ట్రీ కానీ ఒక పిఎస్యూ కానీ ఆయన హోల్డ్ చేయడానికి వీల్లేదు ఫర్ ద రిమైనింగ్ టెన్యూర్ ఆఫ్ ద లెజిస్లేచర్ అంటిల్ ఈజ్ రీఎలెక్టెడ్. సపోజ్ ఇది వైఎస్ఆర్సీపీ వ్యక్తిని మా పార్టీకి వచ్చాయని చెప్పి 5 years కదా టర్మ్, 3rd year లో అడగడం అనేది జరిగింది అనుకోండి. సో ఆయనకి నెక్స్ట్ 2 years వరకు ఎటువంటి పోస్ట్ అనేది ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ ఈయన ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ బైపోల్స్ కండక్ట్ చేసి గెలిచాడు అనుకోండి, గెలిచిన తర్వాత ఆయనకి మినిస్ట్రీ కానీ పిఎస్యూ కానీ ఇవ్వచ్చు. గెలవక ముందు ఇన్ ద రిమైనింగ్ టెన్యూర్ ఆఫ్ ద పీరియడ్ ఆయనకి ఏమి ఇవ్వకూడదండి? సో ఆయనకి ఎటువంటి రెమ్యునరేటివ్ పొలిటికల్ పోస్ట్ అనేది ఇవ్వకూడదు. సో దిస్ వాజ్ ద అమెండ్మెంట్ యాడెడ్ through 91st Constitutional Amendment Act of 2002 during Vajpayee government. So these are all the important provisions of anti-defection law. Complete గా anti-defection law మీకు డీటెయిల్డ్ గా ఇక్కడ వరకు అర్థమైందనే అనుకుంటాను. నౌ ఈ ప్రొవిజన్స్ ని ఇప్పుడు జార్ఖండ్ లో జరుగుతున్నటువంటి సినారియోకి మనం అప్లై చేద్దాం, జాగ్రత్తగా వినండి. చూడండి అన్న, దిస్ పర్టికులర్ ఆర్టికల్లో ఏం చెప్పడం అనేది జరిగింది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇస్ ద వన్ హూ విల్ డిసైడ్ అపాన్ యాంటీ డిఫెక్షన్ లా కింద ఒక లెజిస్లేటర్ ని సస్పెండ్ చేయాలా వద్దా అని చెప్పి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నా నిర్ణయం తీసుకుంటారు.
బట్ ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇతనికి టైం లిమిట్ అనేది ఉందా? డెసిషన్ తీసుకోవడానికి టైం లిమిట్ అనేది లేదు. దీని గురించి చర్చ జరిగేటప్పుడు నిన్న మీటింగ్లో ఏం చెప్పారు అంటే, దెర్ ఇస్ నో కన్సిస్ట్ ఆన్ లిమిటింగ్ స్పీకర్స్ పవర్. సో యాంటీ డిఫెక్షన్ లా కింద ఆయన హక్కులు ఏవైతే ఉన్నాయి, స్పీకర్కు ఉండేటటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించే ప్రయత్నం అయితే దిస్ పర్టికులర్ మీటింగ్లో జరగలేదు. ఎవరు తగ్గించాలని చెప్పి అయితే అనలేదు అని చెప్పి దిస్ పర్టికులర్ ఆర్టికల్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ప్రతి ఆర్టికల్ని చెప్తున్నాను, జస్ట్ వినడమే కాకుండా ఆర్టికల్ని ఒకసారి కాంప్రహెన్సివ్గా చదవండి. ఎందుకంటే మీకు డేటా అనేది మైండ్లో ఉంటుంది, ఏం జరిగిందో తెలుస్తుంది. కానీ ఒకవేళ మీకు ఎవరికైనా చెప్పమంటే చెప్పగలరు 100%, బట్ మీరు పేపర్ మీద రాసేటప్పుడు అటెంప్ట్ చేయలేరు. సో డీటెయిల్డ్గా ఒకసారి చదివితే మీకు విల్ గెట్ ఇనఫ్ వర్డ్స్ అండ్ ఇనఫ్ ఆర్టికులేషన్, ఇనఫ్ ఫ్యాన్సీ ఫ్రేజెస్ కూడా మీకు వస్తాయి హిందూ నుంచి. సో చదివే ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గవర్నమెంట్ రిలెంట్స్ డిసైడ్స్ టు స్పైక్ ఫార్ములాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని మనం ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. 20th నవంబర్ 2021 ద హిందూ న్యూస్ పేపర్లోని. సో మీ అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఏం చెప్పారు అంటే, ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫార్ములాస్ మేము అగ్రికల్చర్ లాస్ రైతులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో తీసుకొచ్చినప్పటికీ అవి రైతులు నచ్చట్లేదు కాబట్టి రైతులు వాటి మీద కన్విన్సింగ్గా లేరు కాబట్టి మేము వాటిని రిపీల్ చేయబోతున్నాం, వెనక్కి తీసుకోబోతున్నాము అని చెప్పడం అనేది జరిగింది. డెమోక్రసీ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ గురించి మీరు మాట్లాడాలి. డెమోక్రసీ మీ అందరికీ తెలుసు, చిన్నప్పుడు చదువుకున్నారు. డెమో అండ్ క్రసీ, ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజల చేతిలోనే పాలన ఉంటే దాన్ని ప్రజాస్వామ్యం అంటారని చెప్పి మీరు చిన్నప్పుడు తెలుసుకునే ఉంటారు. సో ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. ద ఎర్లియస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా, భారతదేశం. So India, we boast about, we claim that we are the largest democracy and we are standing on by that name అండి. మనం ఎప్పటి నుంచో మనం లార్జెస్ట్ డెమోక్రసీ అని ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాం. సపోజ్ మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, చాలా మంది స్కూల్లో ఉండొచ్చు. 2008లో కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచడం అనేది జరిగింది. నాకు ఇప్పటికీ గుర్తు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేవి పెంచడంతో చాలా మంది సామాన్యులు ఎవరైతే ఉన్నారో సామాన్యులు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేశారు. ఫైనల్ గా కేంద్రం తలొగ్గి బిల్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిసిటీ ప్రైసెస్ పెంచాలనేటటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది. సో అందుకే మనం గవర్నెన్స్, దేర్ విల్ బి డిఫరెంట్ ప్లేయర్స్ ఇన్ గవర్నెన్స్. పాలించే గవర్నెన్స్ అంటే పరిపాలన అని అర్థం. గవర్నెన్స్ లో ప్లేయర్స్ అంటే మనం గవర్నమెంట్ మాత్రమే అనుకుంటాం, కానీ గవర్నమెంట్తో పాటు ఎవరుంటారండి? పీపుల్ కూడా ఉంటారు, ప్రజలు కూడా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు బిజినెసెస్ లేదా మార్కెట్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్, ఆ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది పరిపాలన ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. మీ అందరికీ తెలుసు, వాళ్ళ డిసిషన్స్ వాళ్ళ ఐడియాలజీ బేస్గా ఉంటాయి. ఇప్పుడు బీజేపీ తీసుకునేటటువంటి డిసిషన్స్ హిందుత్వ ఐడియాలజీ మీద ఉండొచ్చు, రైట్ వింగ్ ఐడియాలజీ మీద ఉండొచ్చు. వేరాజ్ అదర్ పార్టీస్, కాంగ్రెస్ తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మోడీ గారు అంత అగ్రెసివ్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫారెన్ పాలసీ ఏర్పాటు చేయదు. ఎందుకు? కాంగ్రెస్ ఆల్వేస్ స్టాండ్స్ ఆన్ ద గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పీస్ అండ్ కోఆపరేటివ్ ఎగ్జిస్టెన్స్, రైట్? సో బీజేపీ గవర్నమెంట్ మాత్రం అగ్రెసివ్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ రైట్ వింగ్, ఎథ్నోసెంట్రిక్ మైండ్ సెట్. అంటే మన సనాతన ధర్మము, మన సంస్కృతి గొప్పది అని భావించేటటువంటి పార్టీ. సో గవర్నమెంట్ లో ఉండేటటువంటి పార్టీ ఏదైతే ఉంటుందో, ప్రభుత్వం ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఆఫ్ ద డే కూడా గవర్నెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ప్రజలు కూడా గవర్నెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా ప్రొటెస్ట్ చేయడం ద్వారా ఏమైనా హేస్టీ బిల్స్ ఉంటే దాన్ని వెనక్కి తీసుకునేలాగా ప్రభుత్వాల మీద వాళ్ళు ప్రెజర్ తీసుకొస్తారు. అండ్ దాంతోపాటు మార్కెట్ కూడా, అంటే బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా పాలసీస్ లో చాలా పాలసీస్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతుంది, రైట్? పాలించేవాడు, ప్రశ్నించేవాడు ఉన్మాదంతో ఇంట్లో పడుకుంటే పండించేవాడే ప్రశ్నిస్తాడండి. సో పాలకుల గుండెల్లో నాగల దింపి హక్కుల పంట పండించుకుంటాడు. డెమోక్రసీ, ప్రజాస్వామ్యం విలువ తెలియని ప్రతి ఒక్కడికి రైతు అన్నం పెడతాడు, అంతేనా? మరి ఆ ప్రజాస్వామ్యం యొక్క ఆకలి తీర్చడం కూడా రైతులకు తెలుసా తెలీదా? తెలుసు.
సో కేవలం పాలించేవాడే కాదు రాజు, ప్రశ్నించేవాడే నిజమైన రాజు, క్వశ్చన్ చేసేవాడే నిజమైన రాజు. సో క్వశ్చన్ చేసేటటువంటి బలం మీకు ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ యూ రీడ్ మల్టిపుల్ థింగ్స్, వివిధ రకాలైనటువంటి విషయాల మీద మీరు అవగాహన ఎంత త్వరగా తెచ్చుకుంటే మీకు అప్పుడు సమాజం అంత క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఒక మబ్బుగా చూస్తూ ఉంటారు, ఇప్పటికి మీకు 2 కళ్ళు ఉన్నప్పటికీ మీరు గుడ్డి వాళ్ళనే ఉంటారు. బట్ పూర్తిగా జ్ఞానం అనేది ఎప్పుడైనా మనిషి కళ్ళని తెరుస్తుంటారు, పూర్తిగా ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అప్పుడు సమాజాన్ని క్లియర్గా చూడడం మొదలు పెడతారు. అర్థమైందా? రైట్. సో మరి ఎన్నాళ్ళుగా ఈ ఫామ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫామ్ బిల్స్ కి ఎగనెస్ట్ గా వెనక్కి తీసుకోవాలని రైతులు చేస్తున్నటువంటి ఆందోళనలకి సెంట్రల్ గవర్నమెంట్ తలొగ్గడం అనేది జరిగింది. తలొగ్గి మొత్తానికి ఆ బిల్స్ ని ఉపసంహరించుకుంటున్నాం అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద టైమ్ లైన్ ఆఫ్ ఆల్ దీస్ ప్రొటెస్ట్ అండి. దేర్ ఈస్ నో నీడ్ టు రిమెంబర్ దిస్ టైమ్ లైన్ అండ్ ఆల్. యూ నీడ్ టు హ్యావ్ గుడ్ కమాండ్ ఆన్ ద ఫార్ములాస్ అండ్ ఆల్. ఫార్ములాస్ మీద సురేష్ సార్ ఆల్రెడీ వీడియో చేయడం అనేది జరిగింది. 3 ఫార్ములాస్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పుకోవటండి సురేష్ సార్ డీటెయిల్డ్ గా ఆ వీడియోలో మీకు చెప్పారు. అర్థమైందా? సో మీకు వాటి మీద క్లారిటీ అనేది వస్తుంది. సో క్లియర్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్లో ఏం చెప్పారో అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పోస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒడిషా ఆల్ సెట్ టు టీచ్ ఇన్ ట్రైబల్ లాంగ్వేజెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, అసలు ఈ న్యూస్లో చెప్పింది ఏంటి? ఒడిషా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది ఏంటి? టు టీచ్ ఇన్ ఇండిజినస్ లాంగ్వేజెస్, లోకల్ లాంగ్వేజెస్లో చదువు చెప్పాలనేటటువంటి డెసిషన్ తీసుకుంది. ఎక్కడ? స్కూల్స్లో. అర్థమైందా? స్కూల్స్లో ఆన్ ద బేసిస్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీ అందరికీ తెలుసు, ఇట్ హ్యాస్ లేడ్ ఎంఫసిస్ ఆన్ ఇంపార్టింగ్ టీచింగ్ ఇన్ మదర్ టంగ్. సో విద్య అనేటటువంటిది మదర్ టంగ్లో జరగాలి, మాతృభాషలో జరగాలి అని మనకు లాస్ట్ ఇయర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకొచ్చారో దానిలో భాగంగా చెప్పడం అనేది జరిగింది. బట్ కానీ ఒడిశా స్టేట్ తాలూకు మదర్ టంగ్ ఏంటి? ఒడిశా కదా. సో అలా కాకుండా ఒడిశాలో ఉన్నటువంటి డైవర్స్ ట్రైబల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో లాంగ్వేజెస్లో టీచ్ చేద్దాము అని చెప్పి, టీచ్ చేయాలి పిల్లలకి, ట్రైబల్ స్టూడెంట్స్కి అని చెప్పి డిసైడ్ అవ్వడం అనేది జరిగింది ఒడిశా గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్. సో అందుకోసం ఒక ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది, దట్ ఈజ్ సంహాతి ప్రాజెక్ట్. ఇట్ ఎయిమ్స్ టు ఎలివియేట్ అంటే టేక్ అవే ద లింగ్విస్టిక్ బ్యారియర్స్ ద ట్రైబల్ పీపుల్స్ కన్ఫ్రంట్ ఇన్ ఎర్లీ గ్రేడ్స్ ఆర్ ఎలిమెంటరీ స్కూల్. ఎర్లీ క్లాసెస్లో లేకపోతే ఎలిమెంటరీ స్కూల్స్లో ట్రైబల్ పీపుల్ ఫేస్ చేస్తున్నటువంటి ఈ భాషాపరమైనటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేయాలనేటటువంటి ఉద్దేశంతో దిస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం అనేది జరిగింది. రైట్. ఇప్పుడు మనం ట్రైబల్ ఎడ్యుకేషన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం, వినండి. ట్రైబల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. Tribal education in India focus on empowering and creating confidence. ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నమ్మకం కలిగించడానికి ఈ ట్రైబల్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈవెన్ బ్రావరీ, వాళ్ళకి ధైర్యం అనేది కల్పించడానికి కూడా, ఎవరో వేరే వ్యక్తులు వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఎదురు తిరగబడి ప్రశ్నించేటటువంటి ధైర్యం ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి అందించడానికి దిస్ ట్రైబల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఎప్పటి నుంచో ప్రయత్నించడం అనేది జరిగింది. ఇన్ ఇండియా దీస్ పీపుల్ ఆర్ మోస్ట్లీ మార్జినలైజ్డ్ అండి. బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి చెందినటువంటి వాళ్ళు. అండ్ దాంతోపాటు దే ఆర్ పూర్ అండ్ దే ఆర్ డిప్రైవ్డ్ క్లాస్, రైట్. అండ్ దే హ్యావ్ యెట్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ మోడర్నైజేషన్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. ఇప్పుడు కల్చరల్ ఐసోలేషన్లో ఉండడం వల్ల వాళ్ళకి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కానీ లేకపోతే మోడర్నైజ్ కానీ వాళ్ళు అవ్వకపోవడం అనేది జరిగింది. రైట్. ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్ దే విల్ బి ఏబుల్ టు బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ సెంచరీస్ ఆఫ్ టైరనీ. వాళ్ళు ఎప్పటి నుంచో అనుభవిస్తున్నటువంటి ఆ బానిసత్వం నుంచి కానీ లేకపోతే అప్రెషన్ నుంచి వాళ్ళు బయటపడాలంటే ద ఓన్లీ సొల్యూషన్ ఏంటి అంటే ఎడ్యుకేషన్, రైట్. చదువు, విద్య అనేది చాలా చాలా అవసరం. సో అందుకే కాన్స్టిట్యూషన్లో డిఫరెంట్ ప్రొవిజన్స్ చేయడం అనేది జరిగింది. మొదటిది ఆర్టికల్ 29 సబ్ క్లాజ్ 1 అండి. సో దీనిలో ఏంటి మెన్షన్ చేశారు? దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ ఫ్రమ్ ద పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దట్ ఈజ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 వరకు ఉండడం అనేది జరుగుతుంది.
ఆర్టికల్ 29 క్లాజ్ 1 ద్వారా ఏమిద్దాం అనుకున్నారు? ద రైట్ టు కన్సర్వ్ ద కల్చర్ అండ్ లాంగ్వేజ్ ఆఫ్ పీపుల్. ప్రజలు లేకపోతే సిటిజన్స్ వాళ్ళ తాలూకా విభిన్న సంస్కృతుల్ని అండ్ దాంతోపాటు అండ్ లాంగ్వేజ్ వాళ్ళ భాషలు ఏవైతే ఉంటాయో భాషల్ని కాపాడుకునేటటువంటి స్వేచ్ఛని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇంకొక ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 46 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇట్ lays down that the state is responsible for promoting educational and economic interests of the poorest parts of the population. ముఖ్యంగా స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా రాజ్యం అనేది కాపాడాలి. గవర్నమెంట్ ఆఫ్ ద డే ఏదైతే ఉంటుందో అది తప్పకుండా కాపాడాలి. ఆర్టికల్ 154 clause 4. So it empowers the state to make any special provision for the advancement of socially and educationally backward classes. ముఖ్యంగా స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ రిజర్వేషన్స్ లాంటివి కల్పించేటటువంటి హక్కుని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 154 clause 4. అండ్ గవర్నమెంట్ కేమ్ అప్ విత్ మెనీ మెజర్స్ సిన్స్ ఇండిపెండెన్స్. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా మెజర్స్ తో ముందుకు వచ్చింది. మొదటిది ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అవర్స్. ఈ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయాలు అనేవి త్రూ డైలాగ్ చర్చల ద్వారా చక్కగా పరిష్కరించేటటువంటి ఉద్దేశంతో ఈ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ లేకపోతే వాళ్ళ ప్రోగ్రెస్ కోసం డెసిషన్స్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ని తెచ్చారు. దాంతోపాటు ఆశ్రమ్ స్కూల్స్ ను కూడా తీసుకురావడం అనేది జరిగింది. నవోదయ పాఠశాలలు ఎలా అయితే ఉంటాయో అలాగే ఉండడం అనేది జరుగుతుంది. కేంద్రీయ విద్యాలయ పాఠశాలలాగా అర్థమైందా? దే ఆల్సో ప్రొవైడ్ రెసిడెన్షియల్ దే ఆల్సో యాక్ట్ యాజ్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో వాళ్ళకి బోత్ బోర్డింగ్ అండ్ అకామిడేషన్ ఏదైతే ఉంటుంది అకామిడేషన్ కూడా కల్పించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు థర్డ్ది ఏంటి అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. మొత్తం 197 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ మెజర్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ట్రైబల్ పీపుల్. సో డిఫరెంట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రైబల్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే మొదటిది టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ అనేది చక్కగా ఉండాలి. చదువు నేర్చుకుంటున్నటువంటి వ్యక్తికి టీచర్స్ కి మధ్య రిలేషన్షిప్ అనేది బాగుండాలి, కనెక్షన్ అనేది బాగుండాలి, బాండింగ్ అనేది బాగుండాలి. అర్థమైంది? ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వేరియబుల్స్ ఇన్ ప్రమోటింగ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఇన్ క్లాస్ రూమ్స్. అర్థమైందా? సో ముఖ్యంగా పాజిటివ్ రిలేషన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్ అది చక్కగా మంచి ఎడ్యుకేషన్ అనేది ఇస్తుంది. ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నాను, మీరు నేర్చుకుంటున్నారు. నా మీద మీకు మంచి ఒపీనియన్ లేదనుకోండి, నేను చెప్పినా నేను ఎంత కరెక్ట్గా చెప్తున్నా ఎంత బాగా చెప్తున్నా యూ విల్ ఫైండ్ నెగిటివ్ పాయింట్స్ ఇన్ ఇట్. అర్థమైందా? సో దట్ ఈస్ టీచర్ స్టూడెంట్ కి మధ్య ఒక పాజిటివ్ రిలేషన్షిప్ అనేది ఉండాలి. అందుకే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా దట్ పర్టిక్యులర్ రిలేషన్షిప్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్స్ పోతుంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. రైట్? అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. తప్పకుండా ఈ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ మాతృభాషలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే ఇది చేయడం ద్వారా వాటిల్లోనే బోధించడం ద్వారా వాళ్ళు కాస్త బెటర్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. Every state shall have enough facilities to teach children in their mother tongue according to Article 350A of the Constitution. So రాజ్యాంగమే చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు పొటెన్షియల్ ఆఫ్ యూత్. ట్రైబల్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా హెల్ప్ అనేది ఉండాలి అండ్ వాళ్ళ తాలూకా సహాయం అనేది కూడా ఉండాలి. ట్రైబల్ యూత్ వాళ్ళకంటే తక్కువ క్లాసులు చదువుతున్నటువంటి పిల్లలకి ప్రోయాక్టివ్గా టీచ్ చేయడం కానీ ఇలాంటివి చేయాలి. ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్తో ముందుకి రావాలి తప్పకుండా. అండ్ దాంతోపాటు ట్రైబల్ లీడర్షిప్. దీస్ ట్రైబల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చిత్తశుద్ధితో ఈ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వర్క్ చేయాలి. ద రోల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. యూనిసెఫ్ ఏదైతే ఉంటుందో మీ అందరికీ యూనిసెఫ్ గురించి తెలుసని అనుకుంటున్నాను. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ బీన్ ప్రమోటింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయబిలిటీ అమాంగ్ మార్జినలైజ్డ్ చిల్డ్రన్ అండి. ముఖ్యంగా షెడ్యూల్ ట్రైబ్స్ చిల్డ్రన్ కి ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్ వాళ్ళు కల్పిస్తున్నారు. సో మీకు ఎవరికైనా చాలా మంది డొనేషన్స్ చేస్తూ ఉంటారు వేరు అనాథరైజ్డ్ సొసైటీస్కి కానీ లేకపోతే సివిల్స్ ఈ ఫిలాంథ్రపిస్ట్ ఇవి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చేసే వాళ్ళకి ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకుండా సో యూనిసెఫ్ ఏదైతే ఉంటుందో వీలైతే యూనిసెఫ్కి మీరు డొనేట్ చేస్తే మీకు చాలా అథెంటిక్గా ఉండడం అనేది జరుగుతుంది. రైట్? నౌ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ టు ట్రైబల్ ఎడ్యుకేషన్? ట్రైబల్ ఎడ్యుకేషన్కి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? ఇప్పటి వరకు ట్రైబల్ ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ ట్రైబల్స్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడంలో గవర్నమెంట్ ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఫస్ట్ ద మెజారిటీ ఆఫ్ ఆశ్రమ్ స్కూల్స్ డు నాట్ మీట్ మినిమం రిక్వైర్మెంట్స్ అండి. ఆశ్రమ్ స్కూల్స్లో మినిమం రిక్వైర్మెంట్స్ అనేటటువంటివి ఉండట్లేదు.
చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సెకండ్, దెర్ ఇస్ లిటిల్ కన్సిస్టెన్సీ, అసలు కన్సిస్టెన్సీ అనేటటువంటిది ఉండట్లేదు ఆశ్రమ్ స్కూల్స్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో మేనేజ్మెంట్లో. అండ్ ఇన్ఎడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ద ప్రాబ్లమ్ ఫర్ ఇండియా. సో ఇనఫ్ అండ్ ఎడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది ఉండట్లేదు. అండ్ దాంతోపాటు ఫీమేల్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీస్ అనేవి లేనటువంటి పరిస్థితి. అండ్ దాంతోపాటు జాగ్రఫికల్ ఐసోలేషన్. సో చాలా మంది ట్రైబల్ పీపుల్ ఐసోలేటెడ్గా ఉండడం వల్ల, హిస్టారికల్గా కల్చరల్గా వాళ్ళు ఐసోలేట్ అయి ఉండడం వల్ల ఏం జరగడం అనేది జరుగుతుంది, కమ్యూనికేషన్, లెర్నింగ్, ఇంటరాక్షన్ స్టైల్స్లో గ్యాప్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. దే ఆర్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ మోడర్న్ థింగ్స్, మోడర్న్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోని పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉండడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ డిఫరెంట్ ఛాలెంజెస్. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మీకు మెయిన్స్కి ఉపయోగపడుతుంది కాబట్టి, మెయిన్స్లో ఒకవేళ ట్రైబల్ ఎడ్యుకేషన్ గురించి ఏ క్వశ్చన్ ఇచ్చినా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇదంతా నేను చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? జాగ్రత్తగా వినాలి నాన్న. ఈ రోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హయ్యర్ జిఎస్టీ రేట్స్ డిసప్పాయింట్ టెక్స్టైల్స్ క్లాతింగ్ ఇండస్ట్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి, ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో బోత్ టెక్స్టైల్స్ అండ్ క్లాతింగ్ అపెరల్ ఇండస్ట్రీ మీద సో జనవరి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ స్లాబ్ అనేది పెంచబోతుంది. జిఎస్టీ అనేది చాలా స్లాబ్స్లో ఉంటుంది, మీ అందరికీ తెలుసు. 5% స్లాబ్ అంటారు, 12% స్లాబ్ అంటారు, 18% స్లాబ్ అనడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు 28% స్లాబ్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు 5% ముందు ఉండేది ఈ పర్టికులర్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, దేని మీద, బోత్ టెక్స్టైల్స్ అండ్ క్లాతింగ్ మీద ఇప్పుడు 12%కి పెంచడం అనేది జరిగింది. ఇంతకీ జిఎస్టీ అంటే ఏంటి సార్ అనేది ప్రశ్న. సో మీ అందరికీ తెలుసు, ఇఫ్ ఇట్ కెన్ డివైడ్ ఇండియన్ ట్యాక్సేషన్ ఇంటూ 2 ఇంపార్టెంట్ టైప్స్. ఫస్ట్ వన్ ఏంటి అంటే డైరెక్ట్ ట్యాక్సెస్, సెకండ్ వన్ ఏంటి అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ దాంతోపాటు ఇండైరెక్ట్, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. డైరెక్ట్ ట్యాక్సెస్ మీ అందరికీ తెలుసు, మీ ఇన్కమ్ మీద విధించేటటువంటి ట్యాక్స్ అండ్ దాంతోపాటు మీ అసెట్స్ మీద విధించేటటువంటి ట్యాక్స్, ఇదంతా డైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్నులు అవుతాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, మనం వాడేటటువంటి వస్తువులు అండ్ దాంతోపాటు మనం వాడేటటువంటి సేవలు ఏవైతే ఉన్నాయి, సర్వీసెస్ ఏవైతే ఉన్నాయి, వాటి మీద విధించేటటువంటి పన్ను ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పి అంటాం. సో ఇప్పుడు ఐప్యాడ్ ఉంది, ఐప్యాడ్ ఈజ్ ఎ గుడ్. సర్వీసెస్ ఉంది, సర్వీసెస్లో ఇప్పుడు ఐఎమ్ టీచింగ్, ఐఎమ్ గివింగ్ యూ టీచింగ్ సర్వీసెస్. సో వీటి మీద విధించేటటువంటి పన్ను ఏదైతే ఉంటుందో అది ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. సింపుల్గా జిఎస్టీ ఇప్పుడు ముందు మనకి 2017లో జిఎస్టీ తీసుకురాకముందు ఎలా ఉండేది, జిఎస్టీ తీసుకురాకముందు అంటే 15+ ట్యాక్సెస్ అనేవి ఉండడం అనేది జరిగింది, మొత్తం ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ఈ వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్రకారంగా ఈ 15+ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సింగిల్ ట్యాక్స్గా జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్గా మార్చారు. So this goods and services tax is levied on goods and services used by the people. That is, it is levied on consumption patterns of the people. ప్రజల తాలూకా వినిమయం ఏదైతే ఉంటుందో వినిమయం మీద వేసేటటువంటి పన్ను ఏంటండి అది, దిస్ పర్టికులర్ జిఎస్టీ. సో మరి గవర్నమెంట్ 2017లో 101వ రాజ్యాంగ సవరణ అనేటటువంటి చేసి ఈ జిఎస్టీ ఏదైతే ఉంటుందో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని తీసుకురావడం అనేది జరిగింది. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్ని డెస్టినేషన్ ట్యాక్స్ అని కూడా అంటారు, ఎందుకంటే ట్యాక్స్ వసూలైనటువంటి ట్యాక్స్ ఇఫ్ దెర్ ఈజ్ ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగితే వసూలైనటువంటి ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని సెంటర్ దేనికి షేర్ చేస్తుంది అంటే డెస్టినేషన్ అంటే వస్తువు కొనబడినటువంటి పర్టికులర్ స్టేట్ ఏదైతే ఉంటుందో దానికి చేర్చడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మనకి ట్రాన్సాక్షన్స్ 2 టైప్స్ ఉంటాయి, ఇంట్రా స్టేట్ ఉంటాయి, ఇంటర్ స్టేట్ ఉంటాయి. ఇంట్రా స్టేట్ అంటే ఒకే రాష్ట్రంలో ఒక ట్రాన్సాక్షన్ అనేది జరిగితే, సపోజ్ విశాఖపట్నం నుంచి విశాఖపట్నంలో తయారైనటువంటి వస్తువు విజయవాడకు వెళ్ళింది అనుకోండి. దిస్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో ఈ ట్రాన్సాక్షన్ మీద జిఎస్టీ వర్తిస్తుంది. ఏది వర్తిస్తుంది, బోత్ సిజిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ అండ్ స్టేట్ జిఎస్టీ వర్తిస్తుంది. సెంట్రల్ జిఎస్టీ సెంటర్కి వెళ్ళిపోతుంది, స్టేట్ జిఎస్టీ ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తుంది. ఇఫ్ సపోజ్ దెర్ ఇస్ అన్ ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అప్పుడు ఏం జరుగుతుంది, సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ విశాఖపట్నం నుంచి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళింది అనుకోండి గుడ్. సో అప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఇక్కడ ఐజిఎస్టీ ఏదైతే ఉంటుందో అది అప్లై అవ్వడం అనేది జరుగుతుంది, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటాం.
ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ మొత్తాన్ని సెంటరే తీసుకుంటుంది. సెంటర్ తీసుకుని తర్వాత ఈ జిఎస్టీ ఏదైతే ఉంటుందో అది డిస్పర్స్ చేస్తుంది. దేనికి డిస్పర్స్ చేస్తుంది? విశాఖపట్నం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి డిస్పర్స్ చేస్తుందా, హైదరాబాద్ స్టేట్కి డిస్పర్స్ చేస్తుందా అంటే ఎక్కడైతే వస్తువు కొనబడింది, హైదరాబాద్లో కదా కొనబడింది, సో తెలంగాణకి ఈ ఈ ఐజిఎస్లో సగ భాగాన్ని అందించడం అనేది జరుగుతుంది అనమాట. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండ్ బేసిక్ ఎలిమెంట్స్ దట్ యు నీడ్ టు అండర్స్టాండ్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ జిఎస్టీ రెగైమమ. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ పార్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ క్లాత్స్ అండ్ టెక్స్టైల్స్ అండ్ క్లాతింగ్ మీద సో మొత్తం 5% నుంచి 12% జిఎస్టీ అనేది పెంచడం అనేది జరిగింది. దీనివల్ల ఇంప్లికేషన్స్ ఏంటంటే సామాన్యుల మీద, కామన్ మ్యాన్ మీద చాలా ఇంపాక్ట్ అనేది పడడం అనేది జరుగుతుంది అని చెప్తా ఉన్నారండి. అర్థమైందా? సో వస్తువులు ఏంటి, టెక్స్టైల్స్ అండ్ దాంతోపాటు క్లాతింగ్ ఇంకా కాస్ట్లీ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ షుడ్ రిపీల్ దిస్ పర్టికులర్ డెసిషన్, షుడ్ టేక్ బ్యాక్ దిస్ పర్టికులర్ డెసిషన్ అని చెప్పి టెక్స్టైల్ ఇండస్ట్రీ అండ్ అదర్ ఇంపార్టెంట్ యూనియన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎద్దేవా చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బీహార్ ఉత్తరప్రదేశ్ పోలీస్ సీన్ యాజ్ లెస్ సెన్సిటివ్ సర్వే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. సో జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అర్థమైందా? సో రీసెంట్గా ఒక స్టడీ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది బై ఇండియన్ పోలీస్ ఫౌండేషన్. ఈ స్టడీలో ఏం తేలింది అంటే బోత్ బీహార్ అండ్ దాంతోపాటు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ ఇన్సెన్సిటివ్ అని తేలడం అనేది జరిగింది. స్కోర్ లోయెస్ట్ స్కోర్స్ అండి అమంగ్ ఆల్ ద అదర్ స్టేట్స్. అన్ని స్టేట్స్ కంటే ఈ పోలీసులు ఇన్సెన్సిటివ్గా ఉన్నారు అని తేలడం అనేది జరిగింది. ఇన్సెన్సిటివ్ అంటే అర్థం ఏంటంటే షోయింగ్ నో ఫీలింగ్స్ ఫర్ అదర్స్ ఫీలింగ్స్. వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ కష్టాలు బాధలు ఏంటని ఆలోచించుకుంటే వాళ్ళ మీద విరుచుకుపడడం ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువగా కనిపించడం అనేది జరిగింది. వితౌట్ ఎనీ ఎంపతి, జాలి, కరుణ, దయ లాంటి లేనటువంటి మనుషులు ఇన్సెన్సిటివ్ పీపుల్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రైట్. సో ది సర్వే వాజ్ బేస్డ్ ఆన్ ద ప్రిమైజ్ దట్ అండర్లైన్స్ ద ప్రైమ్ మినిస్టర్ స్మార్ట్ పోలీసింగ్ ఇనిషియేటివ్. ప్రైమ్ మినిస్టర్ స్మార్ట్ పోలీసింగ్ ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఎస్ అంటే ఏంటండి? సెన్సిటివ్ అండ్ స్ట్రిక్ట్. ఎం అంటే ఏంటండి? మోడర్న్ అండ్ మొబిలిటీ. ఏ అంటే ఎలర్ట్ అండ్ అకౌంటబుల్. ఆర్ అంటే రిలయబుల్ అండ్ రెస్పాన్సివ్. ట్రైన్డ్. టీ అంటే ట్రైన్డ్ అండ్ టెక్ సావి. Right? This SMART stands for this particular concept. The concept of smart police was introduced by the Prime Minister in 2014. 2014లో ప్రధానమంత్రి 2014లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ది స్కోర్స్, స్మార్ట్ స్కోర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ బేస్డ్ ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10. వివిధ రాష్ట్రాలకి 1 నుంచి 10 ర్యాంకుల్లో 10 స్కేల్లో ఇవ్వడం అనేది జరిగిందమ్మా. అండ్ రిఫ్లెక్ట్ సిటిజన్ సాటిస్ఫాక్షన్. అండ్ 10 వస్తే హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అని చెప్పి, అంటే వాళ్ళ పోలీసుల పట్ల వాళ్ళు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారని చెప్పి. 1 వస్తే దే ఆర్ నాట్ వెరీ సాటిస్ఫైడ్ అన్నట్టు. అర్థమైందా? అండ్ దేర్ ఆర్ 2 డైమెన్షన్స్ ఆఫ్ స్మార్ట్నెస్. దిస్ పర్టికులర్ స్మార్ట్ ఏదైతే ఉంటుందో దానికి 2 డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్టర్నల్ డైమెన్షన్స్ ఆఫ్ పోలీస్. ఎక్స్టర్నల్ డైమెన్షన్స్లో ఏముంటాయండి? అవుట్ఫిట్ దే వేర్, వాళ్ళు ఎలాంటి యూనిఫామ్ అనేది వేసుకుంటున్నారు. ద వే హీ కండక్ట్స్, అంటే వే ఆఫ్ అప్రోచ్ కానీ, వే ఆఫ్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో బిహేవియర్, అండ్ అతని చేతిలో ఉన్నటువంటి వెపన్స్ కానీ, అండ్ దాంతోపాటు కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఆఫ్ ద పర్సన్. సో కమ్యూనికేషన్కి ఏవి వాడుతున్నారు అనేటటువంటి ఆస్పెక్ట్స్. అతను దాంతోపాటు హిజ్ మొబిలిటీ, అతను తిరగడానికి ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడానికి దేన్ని వాడుతున్నారు. అండ్ రెస్పాన్స్ స్పీడ్ ఎలా ఉంది, ఎంత త్వరగా స్పందిస్తున్నారు. అండ్ దాంతోపాటు అదర్ ఇంపార్టెంట్ క్వాలిటీస్, ఎక్స్టర్నల్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్టర్నల్ డైమెన్షన్స్లో వస్తాయి. మరి ఇంటర్నల్ డైమెన్షన్స్లో ఏమొస్తాయి సార్ అంటే ఈజీ స్ట్రిక్ట్ అండ్ సెన్సిటివ్. స్ట్రిక్ట్గా ఉంటున్నారా, రూల్స్ ప్రకారం వెళ్తున్నారా, అండ్ సెన్సిటివ్గా కూడా వ్యవహరిస్తున్నారా లేదా. స్ట్రిక్ట్ అని చెప్తే కొట్టేయడం లేకపోతే తిరగబడడం కాదు, సెన్సిటివ్గా కూడా ఉంటున్నారా లేదా, అంటే అదర్స్ ఫీలింగ్స్ రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారా లేదా. అండ్ కాంటెంపరీ, ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉంటుందో వాటిని అవగాహన చేసుకుంటున్నారా లేదా, కాంటెంపరీ క్రైమ్స్ కానీ వీటన్నిటి మీద అవగాహన ఉందా లేదా. అండ్ మొబైల్ రెస్పాన్సివ్గా క్విక్గా ఉన్నారా లేదా, ఎలర్ట్గా ఉన్నారా లేదా,
అండ్ దాంతోపాటు అకౌంటబుల్గా జవాబు నాకెందుకులే అని ఊరుకుంటున్నారా, లేకపోతే జవాబుదారీతనం అనేది ఉందా లేదా, అండ్ రెస్పాన్సిబుల్గా ఉన్నారా, టెక్ సావీగా ఉన్నారా, లేకపోతే ట్రైన్డ్గా ఉన్నారా, వెల్ ట్రైన్డ్గా ఉన్నారా లేదా, లేకపోతే పొట్టలు వేసుకొని అలా ఉన్నారా, లేకపోతే ఫిట్గా ఉన్నారా లేదా. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఆస్పెక్ట్స్లో మనం మాట్లాడతాం. దీస్ 2 ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్వశ్చన్స్ అనేవి వేస్తారు సిటిజన్స్కి. ఇఫ్ ద సిటిజన్స్ కెన్ రేట్ పోలీస్ ఫ్రమ్ 1 to 10 స్కేల్. సో అంత బీహార్ అండ్ యూపీ పోలీసులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ ఇన్సెన్సిటివ్, దే నెవర్ కేర్ అబౌట్ అదర్ పీపుల్ అన్నట్టుగా తేలింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నా.